రైట్. సో టెన్సెస్ లో మనం వీఆర్ బిగినింగ్ విత్ సింపుల్ ప్రెజెంట్. ఇప్పుడే చెప్పాను, టెన్సెస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ తెలుసుకోవాల్సినవి రెండు, ఒకటి స్ట్రక్చర్, రెండవది యూసేజ్. స్ట్రక్చర్ మీకు ఆన్ స్క్రీన్ కనిపిస్తుంది, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ ప్రెజెంట్ యొక్క స్ట్రక్చర్. S indicates subject, V indicates first form of the verb. Verb కి మనం 3 forms తీసుకుంటే ఇది ఫస్ట్ ఫార్మ్ ఆర్ ది బేస్ ఫార్మ్, మోస్ట్ బేసిక్ ఫార్మ్, ప్లస్ ఫాలోడ్ బై ఆబ్జెక్ట్. ఇది సింపుల్ గా ఉండే స్ట్రక్చర్ ఫర్ సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్ ఎక్కడెక్కడ వాడతారు, స్ట్రక్చర్ మనకి అందరికీ తెలిసిందే చిన్నప్పటి నుంచి, కానీ ఇది ఎక్కడెక్కడ వాడతారు అనేది మనకి తెలుసు, బట్ ఇంకా మనకు తెలిసిన వాటికంటే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చూడండి. సో ఫస్ట్ వన్ ఏంటి, యూనివర్సల్ ట్రూత్స్. అంటే యూనివర్సల్ ట్రూత్స్ అంటే అర్థమేంటి, నిత్య సత్యాలు అంటాం తెలుగులో. సంథింగ్ దట్ ఈస్ ట్రూ ఆల్ ద టైమ్. ఎగ్జాంపుల్ ఏం కనిపిస్తుంది, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, అది ఎప్పటికీ మారదు. సంథింగ్ దట్ ఈస్ ట్రూ ఆల్ ద టైమ్, అది ఎప్పుడు ట్రూ అయ్యేది కదా. సో ఎప్పుడు నిజమయ్యేదాన్ని ఇండికేట్ చేయడానికి మనం ఏది వాడతాం, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఓకే, ఇది అర్థమైందా, క్లియర్. సో సెకండ్ పాయింట్కి వెళ్తున్నాను, జనరల్ ఫ్యాక్ట్స్. యూనివర్సల్ ట్రూల్స్ తో పాటు జనరల్ ఫ్యాక్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ గా చెప్పేది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వర్క్ యాజ్ అ టీచర్, నేను టీచర్ గా పనిచేస్తున్నాను, అది ఫ్యాక్టే కదా. ఇండియా ఈజ్ ఎ బిగ్ కంట్రీ, ఇండియా చాలా పెద్ద కంట్రీ, దట్స్ అగైన్ ఎ ఫ్యాక్ట్. అండ్ యూ సీ ఎ గర్ల్ అండ్ యూ థింక్ షీ ఈస్ బ్యూటిఫుల్, యూ కెన్ సే యు ఆర్ బ్యూటిఫుల్. ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. సో ఇలాంటి జనరల్ ఫ్యాక్ట్స్ ఇండికేట్ చేయడానికి కూడా మనం ఇది వాడతాం, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది వాడతాం. సో ఇవి కాకుండా ఇంకేమున్నాయి చూద్దాం. స్క్రీన్ షేర్ లో చిన్న ప్రాబ్లం వస్తుంది ప్రతిసారి. రైట్, కనిపిస్తుంది ఇప్పుడు. సెకండ్ స్లైడ్, హ్యాబిట్స్ అండ్ రొటీన్స్. హ్యాబిట్స్ అంటే అర్థం ఏంటి, మనం అలవాటుగా చేసే పనులు, అలవాటుగా చేసే పనులు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం రాశాను, ఐ ప్లే బ్యాడ్మింటన్ ఎవ్రీడే. నాకు బ్యాడ్మింటన్ రోజు ఆడడం ఇష్టం అనుకోండి. సో ఐ సే ఐ ప్లే బ్యాడ్మింటన్ ఎవ్రీడే. నేను రోజు చేసే పని, అలవాటుగా చేసే పనిని చెప్పడానికి కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది వాడతాం. ఐ గో ఫర్ ఎ వాక్ డైలీ, నేను రోజు వాకింగ్కి వెళ్తాను. ఐ టేక్ కాఫీ ఇన్ ద ఈవినింగ్ డైలీ, రోజు ఈవినింగ్ కాఫీ తాగుతాను. అంటే మనకి అలవాటుగా చేసే ప్రతి పనిని కూడా మనం సింపుల్ ప్రెజెంట్ లో చెప్తాం. సో యూనివర్సల్ ఫ్యాక్ట్స్ కి సింపుల్ ప్రెజెంట్ వాడుతున్నాం, జనరల్ ఫ్యాక్ట్స్ చెప్పడానికి సింపుల్ ప్రెజెంట్ వాడుతున్నాం. ద థర్డ్ వన్ మనకి ఏం చెప్పాను ఇప్పుడు, అలవాటుగా చేసే పనులు, హ్యాబిట్స్, డైలీ రొటీన్స్, వీటన్నిటిని కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే చెప్తాం. ఇక్కడ వరకు మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం. ఆ తర్వాత కనిపిస్తుంది మన చిన్నప్పుడు స్కూల్లో చెప్పలేదు, అవి ఇంపార్టెంట్ చూడండి. ఫ్యూచర్ టైం టేబుల్స్ అండ్ షెడ్యూల్డ్ యాక్షన్స్. షెడ్యూల్డ్ యాక్షన్స్ అంటే అర్థం ఏంటి, ఒక అఫీషియల్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ నేను రాశాను, ట్రంప్ చూడండి, ట్రంప్ ఇండియా వస్తున్నాడు అనుకోండి, రేపే వస్తున్నాడు ఆయన. రేపు వస్తున్నాడు కదా అని చెప్పి ట్రంప్ విల్ అరైవ్ టుమారో అని అనం, అది ఆల్రెడీ షెడ్యూల్ అయిపోయింది. అఫీషియల్ షెడ్యూల్స్ అనేవి మారవు కదా, పెద్ద పెద్ద వాళ్ళు షెడ్యూల్ చేసేసారు. దాన్ని అనౌన్స్ చేసినప్పుడు ట్రంప్ అరైవ్స్ ఇన్ ఇండియా టుమారో అంటారు. సో ఆల్దో ఇట్ ఈస్ ఎ ఫ్యూచర్ ఈవెంట్, అది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన టైం టేబుల్ కాబట్టి దాన్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే చెప్తాం. అలాగే మీకు ట్రైన్ చూడండి, గోదావరి రోజు సాయంత్రం 5 గంటలకి వెళ్తుంది. మీరు ఈ రోజు ఉదయం మాట్లాడుకుంటున్నారు, గోదావరి ట్రైన్ హైదరాబాద్ 5కి వెళ్తుంది అని చెప్పాలి. ఏం చెప్తాం, గోదావరి లీవ్స్ విశాఖపట్నం at 5 PM అంతే, విల్ లీవ్ అని చెప్పాం, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే చెప్తాం. బికాస్ ఇట్ ఈస్ ఎ షెడ్యూల్డ్ ఈవెంట్, అది ఎప్పుడు ఒక షెడ్యూల్ ప్రకారం ఫాలో అయిపోతూ ఉంటుంది. అది ఈ రోజు ఒకలాగా రేపు ఒకలాగా ఉండదు. అలాంటి షెడ్యూల్డ్ ఈవెంట్స్ ని మనం ఒక టైం టేబుల్ ప్రకారం వెళ్ళేదాన్ని కూడా సింపుల్ ప్రెజెంట్ లోనే చెప్తాం. అలాగే అఫీషియల్ షెడ్యూల్స్, అఫీషియల్స్ పెద్ద పెద్ద వాళ్ళు ఏమైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఒక షెడ్యూల్ ప్రకారం వేసేసినప్పుడు కూడా దాన్ని మనం సింపుల్ ప్రెజెంట్ లోనే చెప్తాం, సింపుల్ ఫ్యూచర్ లో చెప్తాం, సింపుల్ ప్రెజెంట్ లోనే చెప్తాం. సో ఇది సంథింగ్ యూ నీడ్ టు రిమెంబర్. ఇది మనం చిన్నప్పుడు నేర్చుకోలేదు. సో ఎగ్జామ్ ఎప్పుడైనా కనిపించినా తప్పు అనుకోకూడదు. యూ హావ్ టు చెక్ వెదర్ ఇట్ ఇస్ ఎ స్కెడ్యూల్డ్ ఈవెంటా లేదా ఫ్యూచర్ టైం టేబుల్ ప్రకారం వెళ్తుందా లేదనేది చెక్ చేసుకోవాలి. లేదనుకుంటే తప్పు అనుకునే భావన వచ్చే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఏంటి, న్యూస్ పేపర్ హెడ్లైన్స్. న్యూస్ పేపర్ హెడ్లైన్స్ లో కూడా సింపుల్ ప్రెజెంట్ వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇస్రో ఏమో చంద్రయాన్ 3 లాంచ్ చేసింది అనుకోండి, ఆల్రెడీ లాంచ్ చేసేసిన తర్వాత న్యూస్ రాస్తాం. మరి న్యూస్ రాసినప్పుడు ఏం రాయాలి, ఐడియల్ గా అయితే మన లాజిక్ ప్రకారం ఆల్రెడీ లాంచ్ చేసింది కదా, ఇస్రో లాంచ్డ్ అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ హిందూ పేపర్ మీరు చూస్తే పాస్ట్ టెన్స్ కాకుండా సింపుల్ ప్రెజెంట్ లో రాస్తారు. సో చాలా సార్లు హెడ్లైన్స్ లో
ఎందుకో మరి తెలీదు, వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఇచ్చారు మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాళ్ళు. సో న్యూస్ పేపర్ హెడ్లైన్స్ లో అది ఆల్దో ఇట్ ఇస్ ఏ పాస్ట్ ఈవెంట్, దే రైట్ ఇట్ ఇన్ సింపుల్ ప్రెజెంట్. ఇట్ ఇస్ యాక్సెప్టెడ్, దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది ఇంగ్లీష్ లో. ఇది కూడా మనం సింపుల్ ప్రెజెంట్ లో చూస్తాం, న్యూస్ పేపర్ హెడ్లైన్స్ కూడా. ఓకే, సింపుల్ ప్రెజెంట్ ఈస్ డన్. ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు. యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్, స్టాప్ అండ్ సే. అర్థమైందని చెప్పండి. అన్మ్యూట్ చేశాను అందరినీ. సోనియా కొత్త అమ్మాయివి, అర్థమైందా? ఇప్పుడు చిన్న బ్యూటిఫుల్ బొమ్మ ఒకటి గీస్తా చూడండి. నాకు అసలు బొమ్మలు గీయడం రాదు, నాకు వచ్చినట్టుగా గీస్తాను. సో దిస్ ఎంటైర్ సింపుల్ ప్రెజెంట్ ని మనం ఇండికేట్ చేయడానికి యూ కెన్ సీ ఇట్ ఆన్ యువర్ స్క్రీన్. ఒక చిన్న బొమ్మ గీస్తాను చూడండి. సో ఇది టైం లైన్ అనుకోండి. ఓకే, ఒక రెడ్ లైన్ గీసాను, కనిపించిందా? కనిపించట్లేదా? వెయిట్. కెన్ యూ సీ ఇట్ నౌ? ఒక రెడ్ లైన్ గీస్తున్నాను చూడండి, కనిపిస్తుందో లేదా? కనిపించిందా? ఓకే ఫైన్. సో ఇది ప్రెసెంట్ అనుకోండి, ఇది పాస్ట్ అనుకోండి, ఇది ఫ్యూచర్ అనుకోండి. సో ప్రెసెంట్ కి రైట్ సైడ్ ఏమో ఫ్యూచర్, లెఫ్ట్ సైడ్ ఏమో పాస్ట్ అనుకోండి. సింపుల్ ప్రెసెంట్ నేను రిప్రజెంట్ చేయాలంటే ఎలా రిప్రజెంట్ చేస్తాను? కెన్ ఐ రైట్ లైక్ దిస్? అది ఒక దగ్గర కాదు, ఆల్వేస్ ట్రూ కదా. ఇలా రిప్రజెంట్ చేయొచ్చా టైం లైన్ మీద? ఆ ఇంటూలన్నీ కూడా టైమ్స్ ఆఫ్ యాక్షన్. అది నిన్న నిజమే, ఇవాళ నిజమే, రేపు నిజమే. ఓకే, నేను బ్యాడ్మింటన్ ఆడాను అనుకోండి, నిన్న ఆడాను, ఈ రోజు ఆడతాను, రేపు ఆడతాను, ఎందుకంటే అది నాకు అలవాటు. అలవాటుగా చేసే పని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఇది ఒక టైం లైన్ అనుకుంటే, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రెసెంట్ టెన్స్, అండ్ ఇది పాస్ట్, ఇది ఫ్యూచర్ అనుకుంటే, సింపుల్ ప్రెసెంట్ నేను టైం లైన్ రిప్రజెంట్ చేయడానికి ఏం చేశాను? మొత్తం లైన్ అంతా గీసేసాను, ఒక చోట వేయాల. ఎందుకంటే సంథింగ్ దట్ ఈస్ ట్రూ ఆల్వేస్ ఇది ఎక్స్ప్రెస్డ్ ఇన్ సింపుల్ ప్రెసెంట్. ఎప్పుడు నిజమయ్యేదాన్ని మనం సింపుల్ ప్రెసెంట్ గా చెప్తాం. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. So I'm moving on to the next tense, that is present continuous tense. So present continuous tense మీకు అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ am or is or are ప్లస్ v1 ప్లస్ ing ప్లస్ ఆబ్జెక్ట్. సో am ఎప్పుడు వస్తుంది? I కి. I అనే సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు మనకి am వస్తుంది, రైట్? వన్ సెక్. ఓకే, I కి ఏమో am వస్తుంది. దెన్ ఇంకేమున్నాయి? హీ తీసుకున్నాం అనుకోండి, ఏమొస్తుంది? హీకి ఈజ్. షీ తీసుకున్నా ఈజ్. ఇట్ తీసుకున్నా ఈజ్. ఓకే, యూ తీసుకుంటే ఏమొస్తుంది? ఆర్. సో యూకి ఆర్, వికి ఆర్, యు వి వీటన్నిటికి ఏమొస్తుంది? ఆర్ వస్తుంది. సో ప్లూరల్ కి సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ ప్లూరల్ కి ఆర్, థర్డ్ పర్సన్ సింగులర్ కి ఈజ్, ఫస్ట్ పర్సన్ కి యామ్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ కి వి కదా, వి ఏంటి? ఫస్ట్ పర్సన్ ప్లూరల్, దానికి ఆరే వస్తుంది. సో థర్డ్ పర్సన్ ప్లూరల్ అంటే మనం ఏం రాయాలి? దే. థర్డ్ పర్సన్ ప్లూరల్ దే, దేకి ఆర్. ఇది మనకు చిన్నప్పుడు తెలిసిందే, కష్టమైంది ఏం కాదు. దీంట్లో ఎవరికైనా డౌట్లు ఉంటే అడగచ్చు. సో కంటిన్యూస్ టెన్స్ కాబట్టి వీ ఆల్సో నీడ్ టు యూజ్ ఇంగ్ ఫామ్ వాడాలి. వర్బ్ కి ఇంగ్ ఫామ్ మస్ట్ అండ్ షుడ్ గా వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, వెన్ ఎవర్ యూ ఎక్స్ప్రెస్ ఎనీథింగ్ ఇన్ కంటిన్యూస్ టెన్స్, టూ థింగ్స్ ఆర్ మస్ట్. ఒకటి బీ ఫామ్, రెండోది ఇంగ్ ఫామ్. బీ ఫామ్ వర్బ్ లేకుండా కంటిన్యూస్ టెన్స్ అనేది రాదు. బీ ఫామ్ వర్బ్స్ ఎన్ని ఉన్నాయి? ఎవరైనా చెప్పగలరా? కెన్ one of you unmute yourself and then tell me how many B form verbs are there? B form verbs ఎన్ని ఉన్నాయి చెప్పాలి. 8. చెప్పు 8 ఏంటో. Is, am, are, was, were, has, have, had. No, wrong.
Sorry, was were, be, been, being. కరెక్ట్, రైట్. సో బీ ఫామ్ వర్బ్స్ ఏంటి చూడండి, ప్రెజెంట్ ఈజ్, యామ్, ఆర్ ఈ మూడు, వాజ్, వర్ ఈ రెండు, బీ, బీన్, బీయింగ్ ఈ ఎనిమిదింటిని మనం ఏమంటాం, బీ ఫామ్ వెబ్స్ అంటాం. ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, బీ, బీన్, బీయింగ్. సో ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ఆర్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఆర్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఏదైనా సరే కంటిన్యూస్ టెన్స్ మనం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు బీ ఫామ్ వర్బ్ అనేది మస్ట్. సో వీటిల్లో ఏదో ఒకటి రావాలి. ఏది రావాలి అని ఎలా డిసైడ్ చేస్తాం? ఇట్ డిపెండ్స్ ఆన్ ది సబ్జెక్ట్ వీఆర్ టేకింగ్. మనం ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఎవరికైనా గుర్తున్నాయా చెప్పండి. వాట్ ఈస్ ఫస్ట్ పర్సన్, వాట్ ఈస్ సెకండ్ పర్సన్, వాట్ ఈస్ థర్డ్ పర్సన్? తెలుగులో అంటారు, తెలుగు మీడియం ఎవరైనా ఉంటే, తాను ఉత్తమ, ఎదుట మధ్యమ, ఎచటో ప్రథమ. తెలుగు మీడియం చదువుంటే 10th వరకు, మేము తెలుగు మీడియం చదువుకున్నాం కాబట్టి చెప్తున్నాం. మీరందరూ బాన్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, మీకు ఇవన్నీ తెలియదు, తోపులు మీరు. రైట్, ఓకే. ఫస్ట్ పర్సన్ అంటే ఐ, వి. ఐ అండ్ వి బిలాంగ్ టు ఫస్ట్ పర్సన్. ఐ సింగులర్, వి ఏమో ప్లూరల్. యు సెకండ్ పర్సన్. థర్డ్ పర్సన్ వచ్చేసరికి హీ, షీ, ఇట్ అండ్ నేమ్స్ ఇవన్నీ థర్డ్ పర్సన్ సింగులర్. దే అనేది దే, దీస్, దోస్ అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్. సింపుల్, ఓకేనా. ఇందులో ఫస్ట్ పర్సన్ ఐ పక్కన యామ్ వస్తుంది ప్రెజెంట్ టెన్స్ లో, పాస్ట్ టెన్స్ లో వాజ్ వస్తుంది. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ రండి, వి. వి పక్కన ప్రెజెంట్ టెన్స్ లో ఆర్ వస్తుంది, పాస్ట్ టెన్స్ లో వర్ వస్తుంది. సెకండ్ పర్సన్ రండి, సెకండ్ పర్సన్ యు. యు పక్కన ప్రెజెంట్ టెన్స్ లో ఆర్ వస్తుంది, పాస్ట్ టెన్స్ లో వర్ వస్తుంది. థర్డ్ పర్సన్కి వెళ్ళిపోతే సెకండ్ పర్సన్ లో సింగులర్ ప్లూరల్ రెండింటికి యుఏ. సో థర్డ్ పర్సన్కి వెళ్తే థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్ ఇలా వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది. పాస్ట్ టెన్స్ లో అయితే వజ్ వస్తుంది. ప్లూరల్కి వెళ్ళేసరికి ప్రెజెంట్ టెన్స్ లో ఆర్ వస్తుంది, ఫ్యూచర్ పాస్ట్ టెన్స్ లో వర్. సో దిస్ ఈస్ హౌ యూ టు పిక్ రైట్ వర్బ్ ఫర్ రైట్ సబ్జెక్ట్. వర్బ్ కి తగినట్టు సబ్జెక్ట్ మనం పిక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సారీ ఇందులోనే చెప్పలేదు. సో మీ స్ట్రక్చర్ ఆల్రెడీ చూసారు, సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఆర్ ఈజ్ ఆర్ ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇది స్ట్రక్చర్. సో యూసేజ్ చెప్పాలి. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు వాడతారు? మనం చిన్నప్పుడు నేర్చుకుంది ఏంటి? యాక్షన్స్ హ్యాపెనింగ్ రైట్ నౌ, ఇప్పుడు జరుగుతున్న పనులకు వాడతాము. ఇది ఒక్కటే నేర్చుకున్నాం, అంతకంటే ఎక్కువగా మనకి స్కూళ్ళలో చెప్పలేదు. అందువల్ల మనం అక్కడే ఆగిపోయాం. సో బేసికల్ గా సో అది కరెక్టే, యాక్షన్స్ హ్యాపెనింగ్ రైట్ నౌ, ఈ క్షణానికి జరుగుతున్న విషయాలను ఇండికేట్ చేయడానికి మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ చెప్తాం. ఎగ్జాంపుల్ ఏంటి? లిఖిత ఈజ్ వాచింగ్ టెలివిజన్ అట్ ద మూమెంట్. ఈ టైంకి లిఖిత అట్ దిస్ మూమెంట్, ఈ టైంలో లిఖిత ఏం చేస్తుంది? టెలివిజన్ చూస్తుంది. రైట్, సో ఇది యాక్షన్ హ్యాపెనింగ్ రైట్. మీరు కూడా చెప్పొచ్చు, ఆల్ ఆఫ్ యూ ఆర్ లిజనింగ్ టు సురేష్ సార్, నా మాట వింటున్నారు. అది కూడా ఇప్పుడు జరుగుతుంది. క్లియర్. సెకండ్ వన్ ఏంటి? టెంపరరీ ఈవెంట్. ఇది ఇంపార్టెంట్. టెంపరరీ ఈవెంట్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ ఈస్ నాట్ పర్మనెంట్. మనం మీరు గుర్తుపెట్టుకుంటే సింపుల్ ప్రెజెంట్ ఏంటి? సంథింగ్ దట్ ఈస్ పర్మనెంట్, ఎప్పుడు సచివ్ అయ్యే వాటిని చెప్పడానికి సింపుల్ ప్రెజెంట్ వాడుతున్నాము. టెంపరరీగా ఉండే వాటిని కోసం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ వాడుతున్నాం. ఎగ్జాంపుల్ ఏం రాస్తాను చూడండి అక్కడ, ఐఎమ్ లెర్నింగ్ గిటార్. నేను గిటార్ నేర్చుకుంటాను. ఎన్నాళ్ళు నేర్చుకుంటావు? ఇట్ కుడ్ బి 1 month ఆర్ 15 days ఆర్ 10 days. అంతే కదా, లైఫ్ లాంగ్ నేర్చుకుంటూ ఉండవు కదా. లైఫ్ లాంగ్ నేర్చుకుంటూ ఉంటే ఇంకా మన యువర్ లెర్నింగ్ ఎబిలిటీని ఇంకేమనుకోవాలో మనకు అర్థం కాదు. రైట్, ఒక పర్టికులర్ థింగ్. కొన్ని విషయాలు మనం లైఫ్ లాంగ్ లెర్నర్ గా ఉండాలి, కానీ ఇంత చిన్న చిన్న విషయాలకి లైఫ్ లాంగ్ నేర్చుకుంటున్నాం అంటే మనం ఎప్పుడు సరిగ్గా నేర్చుకుంటుంది అర్థం. సో ఐఎమ్ లెర్నింగ్ గిటార్ అని చెప్పినప్పుడు ఇట్స్ అ టెంపరరీ యాక్టివిటీ. ఇట్ కుడ్ బి 1 month, 2 months ఆర్ 15 days ఆర్ వాట్ ఎవర్. యూ మైట్ సే ఐఎమ్ లెర్నింగ్ కార్ డ్రైవింగ్. కార్ డ్రైవింగ్ స్కూల్ లో జాయిన్ అయ్యాను సార్, నేను కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను 10 రోజులు, 15 రోజులు. దట్స్ అగైన్ ఏ టెంపరరీ యాక్టివిటీ. సో ఆల్ దీస్ మీరు అందరూ జాబ్ ప్రిపరేషన్ ఉన్నారు సార్, వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ బ్యాంక్ జాబ్స్ అంటారు. సో ప్రిపరేషన్ కూడా లైఫ్ లాంగ్ ఉండదు కదా. మీ లైఫ్ లో ఒక 1 year అవ్వచ్చు, 2 years అవ్వచ్చు, 3 years అవ్వచ్చు. అలా మీరు టైం పీరియడ్ చెప్పకుండా ప్రిపేర్ అవుతున్నాము అని చెప్పారు అనుకోండి, దాన్ని మనం టెంపరరీ ఈవెంట్ కింద కన్సిడర్ చేస్తాము. దాన్ని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్పాలి. ఎలా చెప్పాలి? సబ్జెక్ట్ ఏమో పెట్టి తర్వాత దానికి తగ్గ బీ ఫామ్ వర్బ్ సెలెక్ట్ చేసి మీరు చెప్పాలనుకున్న వర్బ్ పెట్టి పక్కన ఇంగి పెట్టి ఆబ్జెక్ట్ రాస్తాం. దట్స్ అబౌట్ ఇట్. సో మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్.
సో ప్లాన్డ్ ఈవెంట్స్ ఇన్ ద ఫ్యూచర్, ఇది కూడా మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్తాం. మీరు చూడండి, మీరు వినడానికి మీకు ఆశ్చర్యం కనిపిస్తుంది కదా, ఫ్యూచర్ ఈవెంట్స్ అంట. బట్ ఫ్యూచర్ లో జరగబోయే ఈవెంట్స్ చెప్పడానికి మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. మనం చిన్నప్పుడు ఇది నేర్చుకోరా, అంతేనా? ఫ్యూచర్ లో జరగబోయే ఈవెంట్స్ అని చెప్పడానికి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. తరుణ్ ఈస్ గోయింగ్ టు మీట్ అవర్ సీఎం జగన్ నెక్స్ట్ వీక్. తరుణ్ మన జగన్మోహన్ రెడ్డి, మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని నెక్స్ట్ వీక్ కలుస్తున్నాడు. ఇది యాక్చువల్ గా ప్లానింగ్ అయిపోయింది ఆల్రెడీ. అదేదో తన ఊహంలో లేడు, ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు. అక్కడ అపాయింట్మెంట్ కూడా దొరికిపోయింది. పలానా టైం అని తెలియదు, కానీ నెక్స్ట్ వీక్ అని క్లారిటీ ఇచ్చారు. సో కాబట్టి ప్లాన్ అన్నాం. సో మీకు ప్లాన్ ఈవెంట్స్ లో రెండు రకాలు, ఒకటి ప్లాన్, ఒకటి అరేంజ్మెంట్. అరేంజ్మెంట్ అంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, కంప్లీట్ గా ఫిక్స్ అయిపోయింది. రెండు సెంటెన్స్ చదవండి. తరుణ్ ఈస్ మీటింగ్ సీఎం జగన్ 2 PM ఆన్ సండే. ఎగ్జాక్ట్ గా టైం ఫ్రేమ్ తో సహా ఫిక్స్ అయిపోతే తరుణ్ ఈస్ మీటింగ్ అనేస్తాం అంతే. అంతేగాని తరుణ్ విల్ మీట్ అనకూడదు, ఈజ్ మీటింగ్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చాలాసార్లు అంటాడు, మీ ఫ్రెండ్స్ ఉంటారు, హైదరాబాద్ లో మీ ఫ్రెండ్ ఉన్నాడు, వాడు రేపు వస్తున్నాడు, మీకు ఫోన్ చేసి చెప్పాడు అనుకోండి, అరే రేపు వచ్చేస్తాను రా అన్నాడు. నువ్వేం చెప్తావు? మై ఫ్రెండ్ విల్ కమ్ టుమారో అనం. యూ విల్ సే మై ఫ్రెండ్ ఈస్ కమింగ్ టుమారో. దట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. మై ఫ్రెండ్ ఈస్ కమింగ్ టుమారో అని మీరు చెప్తే అది తప్పు కాదు, అది 100% కరెక్ట్. ఎందుకంటే దట్ యాక్షన్ ఈజ్ ఆల్రెడీ ప్లాన్డ్, ఇట్స్ అరేంజ్. ఎందుకంటే తను ట్రైన్ బుక్ చేసుకున్నాడు, వచ్చేస్తున్నాడు. ఇట్ ఈస్ 100% క్లియర్. అలాంటప్పుడు మనం అది తప్పు అనుకోవాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ క్లియర్ దట్ యువర్ ఫ్రెండ్ ఈస్ కమింగ్ టుమారో. సో దాని ఏ టెన్స్ లో చెప్తాం? ప్రెజెంట్ టెన్సే, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్సే. మీరు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్పినప్పటికీ దాని మీనింగ్ ఫ్యూచర్ మీనింగే ఉంటుంది. సో ఈ ప్లాన్ ఫ్యూచర్ కి సంబంధించిన ఈవెంట్స్ లో ప్లాన్ చేసుకున్న ఈవెంట్స్ అయితే ఈజ్ గోయింగ్ టు అంటాం. కంప్లీట్ గా ఫిక్స్ అయిపోతే అప్పుడేమో ఈజ్ కమింగ్. డైరెక్ట్ గా ఇంకా ఈజ్ వర్బ్ పెట్టి దాని పక్కన బీ ఫామ్ పెట్టి పక్కన వర్బ్ పెట్టి ఇంక పెట్టేస్తాం అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నువ్వు పెళ్లి ఎప్పుడు, దీపక్ అడిగాను నేను, దీపక్ పెళ్లి ఎప్పుడు అని అడిగాను. సో దీపక్ అంటాడు, సార్ ఏమీ ప్లాన్ చేసుకోలేదు అనుకో, ఐ విల్ మ్యారీ ఇన్ 2 years సార్ అంటాడు. 2 సంవత్సరాల తర్వాత చూస్తాను సార్, 2 సంవత్సరాల్లో చూస్తాను సార్ అని చెప్పాడు. సో ఇది ఐ విల్, ఏం ప్లానింగ్ లేదు ఇక్కడ. అలా కాకుండా ఆల్రెడీ అమ్మాయిని ఎంచుకున్నాడు అనుకోండి. సో దీపక్ కి ఒక అమ్మాయి రెడీగా ఉంది పెళ్లి చేసుకోండి. సార్ ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ నెక్స్ట్ ఇయర్ పెళ్లి, అది కూడా తేలిపోయింది. సో ప్లానింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్పాడు? ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ నెక్స్ట్ ఇయర్ అంటాడు. అలా కాకుండా ఆ అమ్మాయితో ముహూర్తం కూడా అయిపోయింది అనుకోండి, పెళ్లికి ముహూర్తం కూడా తీసేసారు. సార్ ఐఎమ్ మ్యారీయింగ్ వాట్ ఎవర్ హూ ఎవర్ ఈస్ దట్ గర్ల్ ఆన్ దిస్ పర్టికులర్ డే, దిస్ పర్టికులర్ మంత్, దిస్ పర్టికులర్ ఇయర్. సో పక్కాగా ముహూర్తం డేట్ తో సహా వెళ్ళిపోతే ఏం చెప్పాడు? ఐఎమ్ మ్యారీయింగ్ అంటున్నాం. ఆల్ దట్స్ ఎ ఫ్యూచర్ డేట్. అది ఎలా చెప్పాడు? ఐఆమ్ మ్యారీయింగ్ దట్ ఎక్స్ గర్ల్, ఆ పర్టికులర్ రోజు నేను పెళ్లి చేసుకోబోతున్నాను అంటే ముహూర్తాలు కూడా తీస్తారు. నెక్స్ట్ ఇయర్ అని తెలిసింది, కానీ ఎప్పుడో తెలియదు అనుకోండి, ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ నెక్స్ట్ ఇయర్ అంటాం. అసలు పెళ్లి చేసుకునే ప్లాన్ ఇంకేమీ లేదు అనుకోండి, మైండ్ లో ప్లానింగ్ లో లేదు అనుకున్నప్పుడు ఏమంటాం? ఐ విల్ మ్యారీ సార్, ఐ విల్ మ్యారీ నెక్స్ట్ ఇయర్, ఐ విల్ మ్యారీ ఆఫ్టర్ 2 years, వాట్ ఎవర్, ఇలా చెప్తాను. అర్థమైందా ఈ పాయింట్? ఒకసారి అన్మ్యూట్ చేసి చెప్పండి, ఇది కొంచెం ఇంపార్టెంట్ పాయింట్. దివక్ పెళ్ళెప్పుడు? అర్థమైంది. ఐ విల్ మ్యారీ. ఇప్పుడు చెప్పు, ఆన్సర్ తెలిసింది కదా, ఎలా చెప్తావు? ఐ విల్ మ్యారీ. ఇంకా ప్లానింగ్ ఏం లేదనమాట. సో యూ విల్ సే ఐ విల్ మ్యారీ. క్లియర్? సోనియా, నీకు అర్థమైందా? అర్థమైంది. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, మేకింగ్ ప్రెడిక్షన్స్ బేస్డ్ ఆన్ సంథింగ్ ఇన్ ద ప్రెసెంట్. ఇంట్రెస్టింగ్ ఇవన్నీ. యాక్చువల్ గా ప్రెడిక్షన్స్ చేయడానికి కూడా మనం దీన్ని వాడతాం. ప్రెడిక్షన్స్ అంటే అర్థం ఏంటి? ఇది జరగబోతుంది, అది జరగబోతుంది అని చెప్పడం. సో ఇప్పుడు ఈ రోజు మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఏముంది? ద స్కై ఈస్ డార్క్, ఇట్స్ గోయింగ్ టు రెయిన్ టుడే. ఆకాశం చూసావు, బాగా నల్లని మేఘాలు కమ్మేసి ఉంది. సో నీకు చూడగానే ఏమనిపిస్తుంది? బాగా మేఘాలు కమ్మేసిందిరా, ఈ రోజు ఖచ్చితంగా వర్షం పడుతుంది అని అంటాం చూడండి. యూఆర్ మేకింగ్ ఎ ప్రెడిక్షన్ ఇన్స్టెంట్లీ బేస్డ్ ఆన్ వాట్ ఎవర్ యూ హ్యావ్ సీన్ దట్ టైం. నువ్వు చూసి అప్పుడు ఏం చూసావో దాన్ని చూసి నువ్వు ప్రెడిక్ట్ చేస్తున్నావు. సో ఇలాంటి దాన్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఎలా వాడాలి? గోయింగ్ టు వాడి చెప్పాలి. ద స్కై ఈస్ డార్క్, ఇట్స్ గోయింగ్ టు రెయిన్ టుడే. అర్థమైందా? ద స్కై ఈస్ డార్క్, ఇట్స్ గోయింగ్ టు రెయిన్ టుడే. ఎలా చెప్తారు అంటే, ప్రెసెంట్ నీకు కనిపించిన ఏదన్నా ఎవిడెన్స్ ని బట్టి నువ్వు ఇమీడియట్ గా ప్రిడిక్షన్ చేస్తే గోయింగ్ టు వాడి వాడతాము. ఫ్యూచర్ వాడాల్సిన పని లేదు, ఇట్స్ గోయింగ్ టు అని చెప్పి చెప్పవచ్చు. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ చూస్తున్నావు నువ్వు. ఓకే, నువ్వు క్రికెట్ మ్యాచ్ చూస్తున్నావు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు
లాస్ట్ 2 hours 20 runs కొట్టాలి, మనకి భయం వేసింది. ఓకే, ఇండియా బ్యాటింగ్ చేస్తుంది. 19th ఓవర్లో ధోని బ్యాటింగ్ వచ్చాడు అనుకుందాం. ధోని వచ్చేసి 19th ఓవర్లోనే 14 runs కొట్టేశాడు. సో ఇంకా ఫైనల్ ఓవర్లో ఎన్ని కొట్టాలి? జస్ట్ 6 కొడితే చాలు. సో మీరు మీ కళ్ళ ఎదురుగా ఏంటుంది ఎవిడెన్స్? 20లో 40 ఆల్రెడీ కొట్టేశాడు, 14 ఆల్రెడీ కొట్టేశాడు, ఓన్లీ 6 కొట్టాలి. సో యూ ఆర్ మేకింగ్ ఏ ప్రిడిక్షన్, ఐ థింక్ ఇండియా ఈస్ గోయింగ్ టు విన్ నౌ. మీరు ఇండియా ఈస్ గోయింగ్ టు విన్ అని అప్పటికప్పుడు ప్రిడిక్షన్ చేస్తారు. అది ఎలా ప్రిడిక్షన్ చేశారు? బేస్డ్ ఆన్ ద ఎవిడెన్స్ దట్ యువర్ సీయింగ్. మీ కళ్ళ ఎదురుగా కనిపిస్తున్న ఎవిడెన్స్ దృష్టిలో పెట్టుకొని మీరు ఒక ప్రిడిక్షన్ చేశారు. అప్పుడు ఎలా వాడాలి? ఇట్ ఈస్ గోయింగ్ టు, ఇండియా ఈస్ గోయింగ్ టు విన్ అని చెప్పాలి. ఇదే సిచ్యువేషన్ ఇంకోలా చూడండి. ఇంక వరల్డ్ కప్ జరగనే లేదు, నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో జరుగుతుంది, కానీ నువ్వు అనుకుంటున్నావు ఇండియా గెలుస్తుందని. అప్పుడు ఎలా చెప్తావు? ఇండియా ఈస్ గోయింగ్ టు అనౌ, ఇండియా విల్ విన్ నెక్స్ట్ వరల్డ్ కప్. ఈ ప్రిడిక్షన్ ఎలా చేసావు? బేస్డ్ ఆన్ యువర్ పర్సనల్ నాలెడ్జ్. అది నీ ఫీలింగ్, నీ గట్ ఫీలింగ్, లేకపోతే నీకు ఇండియాని కొన్నాళ్ళుగా అబ్జర్వ్ చేసావు కాబట్టి నువ్వు చెప్తున్నావు. అంటే ప్రెసెంట్ ఏమీ ఎవిడెన్స్ లేదు, కానీ నీకు ఇంతవరకు క్రికెట్ మీద ఉన్న పరిజ్ఞానం వాడి, ఇప్పటి వరకు నువ్వు ఎక్వైర్ చేసిన నాలెడ్జ్ వాడి, పరిజ్ఞానం వాడి నువ్వు చెప్తున్నావు. అంతేగాని ఇప్పటికిప్పుడు నువ్వు కొత్తగా ఏదో చూసి చెప్పట్లా. అలాంటప్పుడు సింపుల్ ఫ్యూచర్, ఇండియా విల్ విన్ వరల్డ్ కప్ నెక్స్ట్ ఇయర్ అంటాం. అలా కాకుండా ప్రెసెంట్ నీకు కనిపిస్తున్న ఎవిడెన్స్ ని బేస్ చేసుకొని మీరు ప్రెడిక్షన్ చేస్తే we will use India is going to win this match because only 6 runs are needed and Dhoni is batting. That's your logic. Adannamata. Is the distinction clear? See, tenses నేను పైపైన చెప్పను, చాలా డీప్ గా చెప్తాను. ప్రతి ఒక్క పాయింట్ లోనే మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. Unless you have that kind of depth in tenses, it's very difficult going forward. చాలా ఇబ్బంది పడతారు తర్వాత. సో చెప్పండి నాకు, ఈ పాయింట్ అర్థమైందా? ప్రెడిక్షన్స్ బేస్డ్ ఆన్ ది ఎవిడెన్స్, సంథింగ్ ఇన్ ద ప్రెసెంట్ అయితే ఇట్ ఈస్ గోయింగ్ టు అంటాం. లేదు అనుకుంటే నీ పర్సనల్ నాలెడ్జ్ బట్టి అయితే విల్ వాడతాం, సింపుల్ ఫ్యూచర్ వాడతాం. సో దిస్ డిస్టింక్షన్ నీడ్స్ టు బి క్లియర్ ఇన్ యువర్ మైండ్. నెక్స్ట్ పాయింట్ చూడండి, చేంజెస్ టేకింగ్ ప్లేస్ రైట్ నౌ. అంటే ట్రెండింగ్ థింగ్స్, ప్రస్తుత ప్రపంచంలో ఉన్న ట్రెండింగ్ యాక్టివిటీస్. మనం ట్రెండ్స్ ఏవైనా చెప్పాలంటే మనం ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్తాం. ఇప్పుడు ట్రెండ్ ఏంటి? సోషల్ డిస్టెన్సింగ్. పీపుల్ ఆల్ అక్రాస్ ద వరల్డ్ ఆర్ మెయింటైనింగ్ సోషల్ డిస్టెన్సింగ్ డ్యూ టు కరోనా వైరస్. కోవిడ్-19 వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఏం చేస్తున్నారు? సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, ఇదే కోవిడ్-19 వల్ల లాక్డౌన్ వచ్చేయడం వల్ల ఏమైంది? ఆన్లైన్ క్లాసెస్ ఆర్ బికమింగ్ పాపులర్. మామూలుగానే ఆన్లైన్ కి క్రేజ్ వచ్చింది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో. సో బికాస్ ఆఫ్ దిస్ లాక్డౌన్, ఫోర్స్డ్ లాక్డౌన్, దే ఆర్ బికమింగ్ పాపులర్ ఈవెన్ మోర్. ఇది కూడా ట్రెండే కదా. ప్రస్తుతం మనకి ఇండస్ట్రీలో జరుగుతున్న మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా. ఇన్ఫాక్ట్ మీరు ఇది కూడా చెప్పొచ్చు, కంపెనీస్ ఆల్ అక్రాస్ ది వరల్డ్, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఆల్ అక్రాస్ ది వరల్డ్ ఆర్ ఎంప్లాయింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ ఫర్ దేర్ ఎంప్లాయీస్. సాఫ్ట్వేర్ కంపెనీస్, మీ అన్నయ్యలు, చెల్లెళ్ళు, అక్కలు ఎవరైనా ఉంటే అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్, ఎవరి ఇళ్లలో కూర్చొని పని చేస్తున్నారు. ఎక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ఎవరికి ఇబ్బంది రాలా, అది పనులు అయిపోతున్నాయి ఎప్పటిలాగే. ఆఫీస్కి వెళ్లకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రై చేస్తున్నారు. రైట్, ఇది కూడా ఏంటి? ఒక చేంజ్, a change that is happening right now, trending activity. So all these trends are expressed in present continuous tense. Governments all across the world are testing their people for coronavirus. Testing చేస్తున్నారు, ర్యాపిడ్ టెస్టింగ్ చేస్తున్నారు. ఇవన్నీ ఇలాంటి ట్రెండ్స్ అన్ని చెప్పడానికి మనం present continuous tense వాడతాం. ఓకేనా? సో ఒకసారి రివిజన్, ప్రెసెంట్ కంటిన్యూస్ కి రివిజన్ చూడండి. ఫస్ట్ థింగ్ ఏంటి? యాక్షన్స్ హ్యాపెనింగ్ రైట్ నౌ. యాజ్ ఆఫ్ అంటే మనం మాట్లాడుతున్న టైంకి జరుగుతున్న ప్రతి పని ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రెసెంట్ కంటిన్యూస్ వాడతాం. టెంపరరీ యాక్టివిటీ అంటే ఆ క్షణానికి జరుగుతున్నది. అంటే టెంపరరీ యాక్టివిటీ అర్థం ఏంటి? సంథింగ్ దట్ ఈస్ నాట్ పర్మనెంట్. ఇప్పుడు నేను గిటార్ నేర్చుకుంటున్నాను, క్రికెట్ ఆడటం కాదు, ఏంటది కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను, గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను. ఆల్ దీస్ ఆర్ టెంపరరీ యాక్టివిటీస్, దే ఆర్ నాట్ పర్మనెంట్. స్కూల్లో కూడా నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఐఎమ్ స్టడీయింగ్ 9th క్లాస్ సార్ అంట. 9th క్లాస్ లో లైఫ్ లాంగ్ ఉండవు కదా, అందుకే ఐఎమ్ స్టడీయింగ్ 9th క్లాస్. అలా కాకుండా అబ్బాయి ఐ స్టడీ 9th క్లాస్ సార్ అన్నాడంటే అర్థం ఏంటి చెప్పండి? సమ్వన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ టెల్ మీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్ ఐ స్టడీ 9th క్లాస్ సార్. అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆన్సర్. నేను 9th క్లాస్ లోనే ఉంటాను. అది నేను ఎప్పుడు 9th క్లాసే, పునః దిట్టం చేసుకుంటాడు. అర్థమవుతుందా? ఐ స్టడీ 9th క్లాస్ అంటే అర్థం ఏంటి? నేను ఎప్పుడు 9th క్లాస్ లోనే ఉంటాను సార్, 9th క్లాస్ చదువుతుంటాను సార్ అని అర్థం. అది తెలియకుండా చెప్తారు. ఐఎమ్ స్టడీయింగ్ 9th క్లాస్ అంటే ఇప్పుడు 9th క్లాస్ చదువుతున్నాను, తర్వాత ఇది టెంపరరీ, 1 year పోయాక 10th కి వచ్చేస్తాం. అలా అర్థం చేసుకోవాలి.
తర్వాత ఏంటి ప్లాన్డ్ ఈవెంట్స్ కి మీకు చెప్పాను. ఒకటి ఈ గోయింగ్ టు అనేది కూడా మీకు ప్రెసెంట్ కంటిన్యూస్ స్ట్రక్చరే కదా. బీ ఫార్మ్ ప్లస్ +2 గోయింగ్ టు వాడి చెప్పొచ్చు, లేకపోతే డైరెక్ట్ గా వర్బ్ పెట్టి చెప్పొచ్చు. గోయింగ్ టు ఎప్పుడు పెడతాం? ఇఫ్ ఇట్ ఈస్ ప్లాన్డ్. డైరెక్ట్ గా వర్బ్ ఎప్పుడు పెడతాం? ఇఫ్ ఇట్ ఈస్ అన్ అరేంజ్మెంట్. అంటే ప్లాన్ కి నెక్స్ట్ స్టెప్ అరేంజ్మెంట్. మీకు ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? దీపక్ పెళ్లి గురించి చెప్పాను. దీపక్ పెళ్లి గురించి ఏం ఆలోచన చేయకపోతే ఐ విల్ మ్యారీ అంటాడు. ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటే ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ సార్ అంటాడు. పలానా సంవత్సరం పెళ్లి చేసుకుందాం నిర్ణయం అయిపోయాడు. ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ ఇన్ 2021 సార్ అంటాడు. పలానా రోజును పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయితే ఏం చెప్తాడు? ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ కాదు, ఐఎమ్ మ్యారీయింగ్ సో అండ్ సో గర్ల్ ఆన్ దట్ పర్టికులర్ డేట్. ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ కాదు, ఐఎమ్ మ్యారీయింగ్ అంతే. అది. తర్వాత ప్రెడిక్షన్స్ కూడా మనకి 2 లింకులు ఉన్నాయి. బేస్డ్ ఆన్ ప్రెసెంట్ ఎవిడెన్స్ బట్టి మనం ప్రెడిక్షన్ చేస్తే ఏం చెప్తాం? ఇట్ ఈస్ గోయింగ్ టు అంటాం. అంటే మీరు ఇప్పుడు కళ్ళతో చూసిన దాన్ని బట్టి ఒక ప్రెడిక్షన్ చేశారు. అలా కాకుండా మీకున్న పర్సనల్ నాలెడ్జ్ ప్రకారం, ఇప్పుడున్న దాని ప్రకారం ఏమీ కాదు, జనరల్ గా మీకున్న పర్సనల్ నాలెడ్జ్ ప్రకారం మీరు ఏమైనా ప్రెడిక్షన్ చేస్తే ఏది వాడాలి? సింపుల్ ఫ్యూచర్. ఇండియా విల్ విన్ వరల్డ్ కప్ నెక్స్ట్ ఇయర్. అది రెగ్యులర్ ప్రెడిక్షన్ అన్నమాట. అలా కాకుండా ఇంకోటి అంటే చేంజెస్ టేకింగ్ ప్లేస్ రైట్ నౌ, ట్రెండింగ్ యాక్టివిటీస్, సోషల్ డిస్టెన్సింగ్ కానీ, ర్యాపిడ్ టెస్టింగ్ కానీ, లాక్డౌన్స్ కానీ. లాక్డౌన్స్ ఆర్ హ్యాపెనింగ్ వరల్డ్ వైడ్ టుడే. All governments are employing lockdowns to contain కరోనా వైరస్ ని అరికట్టడానికి. కంటైన్ అంటే అర్థం ఏంటి? అరికట్టడం, కంట్రోల్ చేయడం. దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ కూడా లాక్డౌన్ ని ఎంప్లాయ్ చేస్తున్నాయి. ఆన్లైన్ క్లాసెస్ ఆర్ బికమింగ్ పాపులర్ నౌడేస్. ఈ రోజుల్లో ఆన్లైన్ క్లాసెస్ అనేవి పాపులర్ అయిపోతున్నాయి. దట్స్ అబౌట్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. సో ఐ విల్ టేక్ ఎ పాజ్. టెల్ మీ, క్లియర్ ఆర్ నాట్? ఒకటి తలుపు కొడుతున్నాడు, తీయడం మోయడం ఇదే నా పనిలో ఉంది. సో ప్రెసెంట్ కంటిన్యూస్. అనుష, ఆర్ యు క్లియర్? అనుష ఉందా లేదా? విమల? ఓకే సార్. సోనియా? సో సార్ అర్థమైంది. అర్థమైంది. ఓకే, క్లియర్, ఫైన్. సో లెట్ మీ మూవ్ టు ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కైండ్ ఆఫ్ నా ఫేవరెట్ టెన్సెస్ లో కూడా నాకు ఫేవరెట్స్ ఉన్నాయి, అందులో ఇది ఒకటి. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎందుకు ఫేవరెట్ అంటే, చిన్నప్పుడు ఇది చాలా తక్కువ మందికి అర్థమయ్యేది. ఇన్ఫాక్ట్ నేను కూడా అందులో ఒకటిని. అంటే ఎంతమంది సార్ అయినా సరే ఈ టెన్స్ సరిగ్గా చెప్పేవాళ్ళు కాదు. ఇప్పటికి కూడా ఎవరు చెప్పట్లేదు ఇంగ్లీష్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ సరిగ్గా చెప్తే వాళ్ళు టెన్సెస్ బాగా వచ్చినట్టు అర్థం అనమాట. దట్ ఈస్ హౌ ఐ ఎవాల్యుయేట్ అన్ ఇంగ్లీష్ టీచర్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మనకి చిన్నప్పుడు ఏం నేర్పించారు చెప్పండి? జస్ట్ అప్పుడే అయిపోయిన పనులు చెప్పడానికి ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్పేవాళ్ళు, అవునా కదా? జస్ట్, ఆల్రెడీ, రీసెంట్ యాక్టివిటీస్ అదొకటే చెప్పేవాళ్ళు. కానీ అక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అయిపోయేవారు మన టీచర్స్. బేసికల్ గా ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఎప్పుడు వాడాలి? టు టాక్ అబౌట్ ఎ కంప్లీటెడ్ యాక్షన్. ఇందులో మీకు చాలా కనిపిస్తున్నాయి స్క్రీన్ పైన, అది మర్చిపోండి, నా వైపోయినండి, మళ్ళీ అది చెప్తాను. టు టాక్ అబౌట్ కంప్లీటెడ్ యాక్షన్స్ దట్ ఆర్ రిలవెంట్ నౌ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కి 2 పాయింట్స్ ఇంపార్టెంట్. యాక్షన్ కంప్లీట్ అయిపోయి ఉండాలి, అది జరుగుతూ ఉన్నదైతే కాదు చెప్పకూడదు. కంప్లీట్ అయిపోయిన యాక్షన్ మాత్రమే ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో చెప్పాలి తప్పితే కంప్లీట్ కానీ చెప్పకూడదు. కంప్లీట్ అయిపోయినా సరే ఇప్పుడు మనం మాట్లాడుతున్న సందర్భానికి లింక్ ఉండాలి, దానికి రిలవెన్స్ ఉండాలి. రిలవెన్స్ ఉన్నప్పుడే దాన్ని వాడతారు. మీకు అక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఎల్టీఎక్స్ క్లాసెస్ హ్యావ్ స్టార్టెడ్ ఆన్లైన్ క్లాసెస్ అని ఎవరికైనా చెప్పావు అనుకో, ఎందుకు చెప్పావు? బికాస్ అదర్ పర్సన్ ఈస్ లుకింగ్ ఫర్ ఎ కోచింగ్ సెంటర్. ఇప్పుడు ఎలాగా లాక్డౌన్ అయిపోయింది, అన్ని సెంటర్లు మూస్తున్నాయి అని ఒకడేమో నీ ఫ్రెండ్ ఎవడో అనుకుంటున్నాడు. సో యూ కెన్ గో అండ్ టెల్ హిమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ స్టార్టెడ్ ఆన్లైన్ క్లాసెస్. ఎందుకు వర్రీ అవుతున్నావు? ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశారు సార్, ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేయండి అని చెప్తాం. సో ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం అనే ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. అండ్ మీరు మాట్లాడుతున్న కన్వర్సేషన్కి అది రిలవెంట్. ఆ లింక్ ఎస్టాబ్లిష్ చేయకుండా మనం వెళ్ళకూడదు. లింక్ ఎస్టాబ్లిష్ చేయాలి ఎప్పుడు కూడా. ఆ సందర్భానికి లింక్ ఉంటేనే ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కి మీనింగ్ ఉంటుంది. మీకు ఎప్పుడు ఒక మా స్టూడెంట్స్ కి ఎప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్తాను, గుర్తుపెట్టుకున్న అందరూ. మీ ఇంటికి ఒక ఆయన వచ్చారు మీ నాన్నగారిని కలవడానికి. ఈ ఎగ్జాంపుల్ బాగా అర్థమవుతుంది మీకు. మీ నాన్నగారిని కలవడానికి మీ ఒక ఆయన వచ్చారు. సో సోనియా మీ ఫాదర్ ఏరమ్మా అని అడిగారు. యాక్చువల్గా ఆ సోనియా వాళ్ళ ఫాదర్ ఏమో మార్కెట్కి వెళ్ళారు. సో సోనియా ఏం చెప్పాలి ఆయనకి? ఐడియల్ గా మనం ఏమనుకుంటాం? మై ఫాదర్ వెంట్
సోనియా ఏమంటావు? అదే అంటావా? My father went my మై ఫాదర్ ఇంట్లో లేరు అని కాదు, బయటికి వెళ్ళారని చెప్పాలి. ఎలా చెప్తావు? ఇప్పుడే వెళ్ళారు కాబట్టి my father పోనీ ఇప్పుడు వెళ్ళదు, గంట క్రితం వెళ్ళారు అనుకో. ఎప్పుడన్నా అంకుల్ మధ్యాహ్నం వచ్చారు, మీ నాన్నగారేమో ఉదయాన్నే వెళ్ళిపోయారు, అప్పుడు ఏం చెప్తావు? my father went తప్పు. అదే తప్పు, అదే చెప్తున్నాను. అందుకనే ఎప్పుడు వెళ్ళారు అనేది పాయింట్ కాదు అక్కడ. అక్కడ పాయింట్ ఏంటి? మీ నాన్నగారిని కలవడానికి అంకుల్ వచ్చారు, కానీ మీ అంకుల్కి నువ్వేం చెప్పాలి? అక్కడ ఇండికేషన్ ఏంటి? ఎప్పుడు వెళ్ళారు అనేది అంకుల్కి అవసరం లేదు. అంకుల్కి కావాల్సింది ఏంటి? నాన్నగారు ఉన్నారా లేరా. సో నువ్వేం చెప్పాలి? నాన్నగారు లేరు అనే విషయాన్ని ఇండికేట్ చేయలేదు. ఎలా ఇండికేట్ చేస్తాం? బయటికి వెళ్ళారని చెప్తూ ఇండికేట్ చేస్తాం. యూ హ్యావ్ టు సే మై ఫాదర్ హ్యాస్ గాన్ అవుట్ అంకుల్, అంతే. వెంట్ అవుట్ అనకూడదు. వెంట్ అవుట్ అంటే వెళ్ళారు అని అంటే వెళ్ళారు అంటే తిరిగి వచ్చేసే అవకాశం కూడా అందులో ఉంటుంది. వెన్ యూ సే మై ఫాదర్ హ్యాస్ గాన్ అవుట్, ఇట్ ఇండికేట్స్ దట్ హీఈస్ నాట్ హియర్ రైట్ నౌ. ఆ డిఫరెన్స్ మీకు అర్థమైందా లేదా? మై ఫాదర్ వెంట్ అవుట్ అనేటప్పుడు బయటికి వెళ్ళారు, తిరిగి వచ్చేసే అవకాశం కూడా ఉంది అందులో. కానీ వెన్ యూ సే హీ హాస్ గాన్ అవుట్, ఇట్ మీన్స్ హీఈస్ నాట్ హియర్ రైట్ నౌ. ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దిస్ పాయింట్. ఇస్ ఇట్ క్లియర్, సోనియా? yes sir. When you say he has gone out, it indicates that he is not here right now. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీకు ఒక పోస్ట్ మ్యాన్ కాల్ చేశాడు. కాల్ చేసి సార్ యూ హ్యావ్ గాట్ ఏ పార్సెల్ అన్నాడు. ఏమన్నాడు? ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో చెప్పాడు. ఎందుకు? యూ హ్యావ్ గాట్ ఏ పార్సెల్, నీకు పార్సెల్ వచ్చింది, సో మీకు సంబంధించిన విషయం కాబట్టి యూ హ్యావ్ గాట్ ఏ పార్సెల్. సో నెక్స్ట్ క్వశ్చన్ అంటే వెన్, ఎప్పుడు వచ్చిందని నువ్వు అడుగుతావు. ఎప్పుడు వచ్చిందని అడిగినప్పుడు నిన్న వచ్చింది అనుకో, తను ఎలా ఏం చెప్తాడు తెలుసా? అప్పుడు ప్రెసెంట్ పర్ఫెక్ట్ చెప్పడు, సింపుల్ పాస్ట్కి వెళ్ళిపోతాడు. ఇట్ కేమ్ ఎస్టర్డే. రెండో సందర్భానికి ఫోకస్ పార్సెల్ కాదు, టైం. ఎప్పుడు అనేది ఇంపార్టెంట్ అయిపోయింది. ఎప్పుడు అనేది ఇంపార్టెంట్, టైం ఇంపార్టెంట్ అయినప్పుడు వి విల్ గో విత్ పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ వెళ్ళిపోతాం. ఎప్పుడు అనేది ఇంపార్టెంట్ కాదు, పని జరిగిందా ముఖ్యం, పని జరిగిందా లేదా అనేది ముఖ్యమైనప్పుడు వి విల్ యూస్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. వెరీ 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 ఇంపార్టెంట్. ఇంకొక ఎగ్జాంపుల్, మీరు బాహుబలి సినిమాకి, ఇప్పుడు రీసెంట్ గా హిట్ అయిన సినిమా ఏంటి? హిట్ అనుకోండి, పోనీ హిట్ సినిమాకి వెళ్దామని నీ ఫ్రెండ్ నువ్వు అడిగావు. నీ ఫ్రెండ్ ఆల్రెడీ చూస్తాడు అనుకో, వాడు ఏం చెప్తాడు? నో, ఐ హావ్ ఆల్రెడీ సీన్ ఇట్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో చెప్తాడు, సింపుల్ పాస్ట్ లో చెప్పకూడదు. ఐ హావ్ ఆల్రెడీ సీన్ ఇట్, నేను ఆల్రెడీ చూస్తాను రా, అందుకే ఇప్పుడు నీతో రాను. అర్థమవుతుందా? లింక్ చూసుకోండి. ఆల్రెడీ చూస్తాను, అందుకే ఇప్పుడు నీతో రాను. నువ్వు నెక్స్ట్ క్వశ్చన్ అడిగావు, ఎప్పుడు చూసావు అని. ఇప్పుడు ఫోకస్ ఏంటి? టైం. నువ్వు ఎప్పుడు చూసావు అని అడిగావు. ఎప్పుడు చూసావంటే నువ్వు ఫోకస్ ఎక్కడికి వెళ్ళింది? టైం మీదకి వెళ్ళిపోయింది. సో టైం మీదకి ఫోకస్ వెళ్ళింది. సో ఫోకస్ టైం మీదకి షిఫ్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్, ఐ సా ఇట్ లాస్ట్ వీక్, నేను లాస్ట్ వీక్ చూసానని చెప్పాడు తను. సో ఇక్కడ సింపుల్ పాస్ట్కి వెళ్ళిపోయాడు. మొదటి క్వశ్చన్ లో తను ప్రెసెంట్ పర్ఫెక్ట్ వాడాడు, తర్వాత సింపుల్ పాస్ట్. సో బీ వెరీ కేర్ఫుల్ విత్ దిస్. అర్థమవుతుందా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ పాయింట్ చూడండి, ఇందులో లైఫ్ ఎక్స్పీరియన్సెస్. లైఫ్ ఎక్స్పీరియన్స్ అర్థం ఏంటి? జీవితంలో ఇప్పుడు మేము ఎవరితోనో మాట్లాడుతున్నాం, నేను 4 సార్లు సింగపూర్ వెళ్ళాను అని చెప్పి, అంటే మామూలు ఎందుకు అలా చెప్పాల్సిన సందర్భం ఎందుకు వస్తుంది చెప్పండి? మీరు విదేశాలకు ఎవరైనా వెళ్ళారా ఎక్కడ అని చెప్పి మాట్లాడు, ఎవరైనా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా, వెళ్ళారా అని చెప్పి ఎవరితో మాట్లాడుకుంటున్నాం అనుకోండి, ఆ సందర్భంలో నేను వెళ్ళాను రా, విజిటెడ్ సింగపూర్ ట్వైస్, నేను 2 సార్లు వెళ్ళాను సింగపూర్. ఎప్పుడు అని అడిగాడు అనుకో, అప్పుడు విజిటెడ్ రాదు, మరి అప్పుడు ఐ హ్యావ్ విజిటెడ్ రాదు. ఐ విజిటెడ్ సింగపూర్ ఇన్ 2019 అండ్ 2017. సంవత్సరాలు చెప్పేసావు. సంవత్సరాలు చెప్పావు కాబట్టి ఏం చెప్పాలి? ఇప్పుడు సింపుల్ పాస్ట్ లోకి వెళ్ళిపోవాలి. ఏవి టైం మెన్షన్ చేయకుండా చక్కగా ప్లెయిన్ గా చెప్పేసి వెళ్ళడం అనే దాని మీద ఫోకస్ చేస్తే ప్రెసెంట్ పర్ఫెక్ట్. పలానా టైంలో వెళ్ళానని ఫోకస్ చేయాలనుకుంటే సింపుల్ పాస్ట్. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొక మతలబ్ కూడా ఉంది. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఐ గో డీప్. ఓకేనా? డీప్ గా వెళ్ళనా? వెళ్ళండి సార్. అంటే మనకి ఎందుకు దీనికి అని అనుకోకండి. టెన్సెస్ లో చాలా డెప్త్ ఉంటుంది. ప్రతి టెన్స్ లోనే డీప్ గా వెళ్ళొచ్చు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కి సింపుల్ పాస్ట్ కి మనలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అంటే రెండు అయిపోయిన యాక్షన్స్ కే చెప్పాలి. మనం టిపికల్ గా ప్రతిసారి కూడా సింపుల్ పాస్ట్ వాడేస్తాం, ప్రెసెంట్ పర్ఫెక్ట్ వాడకుండా. సో చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. ఈ రెండింటిలో ఏది ఎప్పుడు పిక్ చేయాలనే విషయానికి కొన్ని గ్రౌండ్ రూల్స్ ఉన్నాయి. మొదటి గ్రౌండ్ రూల్ ఏంటంటే, ఇఫ్ ద యాక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ టైం. యాక్షన్ మోర్ ఇంపార్టెంట్, ఆ యాక్షన్ అనేది ప్రస్తుతం మాట్లాడుతున్న సందర్భానికి రిలవెంట్
అయితే ప్రెజెంట్ పర్ఫెక్ట్ వాడతాం. అలా కాకుండా టైం చెప్పడం ఇంపార్టెంట్ అనుకునేటప్పుడు సింపుల్ పాస్ట్కి వెళ్ళిపోతాం. అయితే టైం చెప్పేటప్పుడు కూడా కొన్ని మతలబ్స్ ఉన్నాయి మనకి. టైం చెప్పేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫినిష్డ్ టైం, అన్ఫినిష్డ్ టైం. ఇక్కడ నేను రాయలేదు కానీ మీకు చెప్తున్నాను. ఫినిష్డ్ అండ్ అన్ఫినిష్డ్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు టైం ఎంత? 2:45. ఓకే, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈరోజు మీరు ఉదయం నుండి చేసిన ఏదో ఒక పని చెప్పండి. ఎనీథింగ్. ఇంట్లో ఉండి ఏ పని చేయట్లేదు, ఏం చెప్తాం సార్? ఓకే, నా వీడియో చూసుంటారు పోనాలి అనుకోండి. సో ఐ హ్యావ్ వాచ్డ్ ఎడిటోరియల్ అనాలిసిస్ టుడే అన్నారు అనుకోండి. ఇక్కడ టుడే అనేది నేను వాడాను. ఐ హ్యావ్ వాచ్డ్ ఎడిటోరియల్ అనాలిసిస్ టుడే. ఇక్కడ ఆలోచించాల్సింది ఒకటే, టైం చెప్పినప్పుడు సార్ ఏమో సింపుల్ పాస్ట్ లో చెప్పన్నారు కదా, మళ్ళీ ఎందుకు ఇప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ చెప్తారని మీకు డౌట్ వస్తుంది. ఇక్కడ టుడే అని చెప్పాను కదా, టుడే అయిపోయిందా అవ్వలేదా? స్పీక్ అవుట్. అయిపోయిందా? అవ్వలేదు కదా, ఇంకా ఈ రోజే ఆఫ్టర్నూన్ లో ఉన్నాను కదా. టుడే ఇస్ అన్ఫినిష్డ్, రైట్? రాత్రి 12కి కంప్లీట్ అవుతుంది, ప్రస్తుతానికి అది అవ్వలేదు. సో అన్ఫినిష్డ్ టైం చెప్పినప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ వాడాలి, ఫినిష్డ్ టైం చెప్పినప్పుడు సింపుల్ పాస్ట్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాచ్డ్ ఎడిటోరియల్ ఆన్ టెలిమెడిసిన్ ఎస్టర్డే. నేను ఎడిటోరియల్ ఏంటి? టెలిమెడిసిన్ మీద జరిగింది. ఎస్టర్డే వాడాను నేను. ఎస్టర్డే అంటే అర్థం ఏంటి? జరిగిపోయిందా లేదా? ఫినిష్డా కాదా? ఫినిష్డ్ కదా. సో అప్పుడు ఏది వాడాలి? సింపుల్ పాస్ట్. ఐ వాచ్డ్ ఎడిటోరియల్ ఆన్ టెలిమెడిసిన్ ఎస్టర్డే. ఐ హ్యావ్ వాచ్డ్ an editorial on RBI లాక్డౌన్ మెజర్స్ టుడే. ఇక్కడ ఐ హ్యావ్ వాచ్డ్, ఎందుకు? టుడే ఇంకా అవ్వలేదు కాబట్టి. ఇది ఎంతవరకు? ఈ రోజు రాత్రి వరకు కూడా నువ్వు టుడే అని చెప్తావు. ఎప్పుడు మాట్లాడినా అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లోనే వస్తుంది. ఇంకొక ఇందులో చిన్న వేరియేషన్ చూపించడం మీకు. మీరు ఎప్పుడు చూసారు వీడియో? మార్నింగ్ చూసారు కదా, మార్నింగ్ చెప్పడానికి ట్రై చేద్దాం. ఐ హ్యావ్ వాచ్డ్ ఎడిటోరియల్ ఆన్ RBI లాక్డౌన్ మెజర్స్ దిస్ మార్నింగ్. కరెక్టా తప్ప చెప్పండి? తప్పు. మార్నింగ్ అయిపోయిందిగా, మార్నింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఆఫ్టర్నూన్ లో ఉన్నాం. 12 గంటలకు మార్నింగ్ కంప్లీట్ అయిపోయింది. సో ఇది చాలా డెప్త్ గా వెళ్తే ఇలా ఉంటుంది అనమాట. ఐ వాచ్డ్ ఎడిటోరియల్ ఆన్ RBI లాక్డౌన్ మెజర్స్ దిస్ మార్నింగ్. అది మనం మధ్యాహ్నం మాట్లాడుతున్నాం కాబట్టి అది తప్పు అయిపోయింది. నువ్వు మార్నింగ్ టైంలోనే మాట్లాడావనుకో, 11 o'clock మాట్లాడావనుకో, అది కరెక్టే. అంత పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలనుకుంటే అంత పర్ఫెక్ట్ గా గుర్తుపెట్టుకో. అర్థమైందా? ఫినిష్డ్ టైం అయితే సింపుల్ పాస్ట్, అన్ఫినిష్డ్ టైం అయితే ప్రెజెంట్ పర్ఫెక్ట్. టైం మెన్షన్ చేయలేదు అనుకోండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ వాడడానికి ప్రిఫర్ చేయాలి. అర్థమైందా? టైం మెన్షన్ చేయకుండా సెంటెన్స్ రాస్తే ప్రెజెంట్ పర్ఫెక్ట్ వాడడానికి ప్రిఫర్ చేయాలి. ఇది పద్ధతి. ఓకే, 1 sec. ఇది చూడండి, ఇది కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్. పైన నేను అది మార్చడం మర్చిపోయాను. సో ఇదేం చెప్తుంది చూడండి, టు ఎక్స్ప్రెస్ సిచ్యువేషన్స్ దట్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ ఆర్ స్టిల్ ట్రూ. మీకు ఇది చూస్తుంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కదా సార్, ఇప్పుడు ఎందుకు దీనికి వాడుతున్నారంటే దీనికి కూడా వాడచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వర్బ్స్, నో అనేది ఏంటంటే స్టేట్ వర్బ్ అంటాం. మీకు వర్బ్స్ లో 2 types, యాక్షన్ వర్బ్స్, స్టేట్ వర్బ్స్. యాక్షన్ వర్బ్ అంటే అందులో ఫిజికల్ యాక్షన్ ఉంటుంది, స్టేట్ వర్బ్ లో ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లవ్, హేట్, నో ఇలాంటివన్నీ స్టేట్ వర్బ్స్, అందులో యాక్షన్ ఉండదు కదా. అలాంటి వాటి ఎప్పుడు మనం ఇంక్ ఫామ్ వాడకూడదు. ఐ ఆమ్ లవింగ్ అని అనకూడదు ఎప్పుడు కూడా, ఐ లవ్ అంతే. ఐ ఆమ్ లవింగ్ అనకూడదు. ఐ హేట్, ఐ హ్యావ్ హేటెడ్, ఐ హేటెడ్ ఇవన్నీ అనొచ్చు. ఐ ఆమ్ హేటింగ్, ఐ వాజ్ హేటింగ్, ఇంక్ ఫామ్ రాదు. స్టేట్ వర్బ్స్ కి జనరల్ గా ఇంక్ ఫామ్ రాదు. నో అనేది కూడా స్టేట్ వర్బ్, అంటే ఒక స్థితిని తెలియజేస్తుంది. అలాంటి వాటికి ఇంక్ ఫామ్ ఉండదు. ఇప్పుడు ఐ హ్యావ్ బీన్ నోయింగ్ ప్రవీణ ఫర్ 14 years అనం. ఐ హ్యావ్ నోన్ ప్రవీణ ఫర్ 14 years. నాకు ప్రవీణ 14 ఏళ్ళగా తెలుసు. అర్థమైందా? ఐ హావ్ నోన్ ప్రవీణ ఫర్ 14 years. నాకు 14 ఏళ్ళగా తను తెలుసు. అలా చెప్తాం అనమాట. సో గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ నిజమైన విషయాలకి చెప్పేటప్పుడు మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కూడా వాడతారు, ఎలాంటి స్టేట్మెంట్స్. ఇన్ఫాక్ట్ యుఎస్ లో అయితే ఐ హావ్ లివ్డ్ హియర్ ఫర్ 10 years అంటారు. ఇండియాలో ఏం చెప్తాం మనం? 10 ఏళ్ళకి ఇక్కడ ఉంటున్నాం అంటే ఏం చెప్తాం? చిన్నప్పటి నుంచి ఏం నేర్చుకున్నాం? ఐ హావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 10 years అంటామా లేదా? యుఎస్ లో లివ్ అనే దాన్ని కూడా ఇంక్ ఫామ్ తో వాడరు, అమెరికన్ ఇంగ్లీష్ లో.
ఇంగ్ ఫామ్ తో వాడరు, ఎందుకంటే లివ్ అనేది కూడా స్టేట్ వెబ్ కదా, యాక్షన్ వెబ్ కాదు కదా. లివ్ నివసిస్తున్నాను, అందులో యాక్షన్ లేదు కదా. రన్ అనుకోండి, యాక్షన్ ఉంటుంది, కాళ్ళు కదులుతాయి. సిట్ యాక్షన్ ఉంది, గో యాక్షన్ ఉంది, ఇవన్నీ యాక్షన్ వర్బ్స్. నో, హేట్, ఇవన్నీ ఏంటి, స్టేట్ వెబ్స్. అలాగే లివ్ అనేది కూడా స్టేట్ వెబ్, అది యాక్షన్ వెబ్ కాదు. ఇలాంటి స్టేట్ వెబ్స్ కి ఎప్పుడు కూడా ఇన్ఫార్మ్ అనేది వాడరు ప్రాపర్ ఇంగ్లీష్కి వెళ్తే. అయితే ఇండియన్ ఇంగ్లీష్ లో మనం వీ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ అనేది యాక్సెప్టెడ్ ఇంగ్లీష్ మన వరకు. యుఎస్ లో యాక్సెప్ట్ చేయరు, అంటే వాళ్ళు యాక్చువల్ గా వీ హ్యావ్ లివ్డ్ హియర్ అంటారు అంతే. ఐ హ్యావ్ లివ్డ్ హియర్ ఫర్ 15 years. 15 years నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను. ఇప్పటికీ ఉన్నాడు, వెళ్ళిపోయాడని కాదు, ఇప్పటికి కూడా ఉన్నారు. ఇందాక మీకు మాట చెప్పాను, someone is asking a doubt. ఐ న్యూ ప్రవీణ ఫర్ 14 years అనొచ్చా? సందర్భాన్ని బట్టి. ఎందుకు అలా 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 అనాల్సిన సందర్భం లేదు. అంటే ఇంతకు ముందు ఎప్పుడో అప్పటికి నాకు తెలుసు అని చెప్పాలంటే అలా అనొచ్చు. అందుకే చెప్పారు సెంటెన్స్ చూడండి, టు ఎక్స్ప్రెస్ సిచ్యువేషన్ దట్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ ఆర్ స్టిల్ ట్రూ, ఇప్పటికీ నిజాలే. యూ బెటర్ ప్రిఫర్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇప్పటికీ నీకు తెలుసు కదా, ఇప్పుడు తెలియకుండా మానేస్తుంది అంటే. సో ఇట్ ఈస్ బెటర్ యూ యూజ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. I have known Pravina for 14 years. Okay na? This is how we use present perfect tense. లాస్ట్ ది వదిలేయండి, అది ఎంత ఇంపార్టెంట్ కాదు. ఓకే, మీకు ఇందాక ఒకటి మిస్ చేస్తాను నేను, స్ట్రక్చర్ గీయడం మర్చిపోయాను. మనం ప్రెజెంట్ సింపుల్ ప్రెజెంట్ కి గీసాం కదా స్ట్రక్చర్. నౌ లెట్స్ డ్రా స్ట్రక్చర్ అంటున్నాను, టైమ్ లైన్. ప్రెజెంట్ కంటిన్యూస్ కి టైమ్ లైన్ ఎలా గీయాలి, ఎవరైనా హెల్ప్ చేస్తారా? సో ఐఎమ్ డ్రాయింగ్ ఏ టైమ్ లైన్. రెడ్ టైమ్ లైన్ గీసాను. ఇదేమో ప్రెజెంట్, ఇటువైపు పాస్ట్, ఇటువైపు ఫ్యూచర్. ఇది ఫ్యూచర్, ఇది పాస్ట్. ఇప్పుడు నేను ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ని ఎలా చెప్తాను చూడండి. ఇది ఇది ఈ టైం అనుకోండి, ఈ టైంలో అది యాక్షన్ జరుగుతూ ఉండాలి అంతే. ఆ టైంకి జరుగుతూ ఉండే పని, ఆ లైన్ చూడండి. ఏదో ఒక పర్టికులర్ టైంకి జరుగుతూ ఉన్న పనిని చెప్పడానికి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. అర్థమైందా? అలా మనం బొమ్మ గీసుకోవచ్చు దాన్ని. ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఎలా గీస్తాం బొమ్మ? ఇదేమో ప్రెజెంట్. సో ఈ టైం కల్లా, ఇక ఈ మధ్యలో ఏదో ఒక టైం కల్లా ఆ పని జరిగిపోయి ఉండాలి, అండ్ అది ఆ టైంకి రిలవెంట్ అయి ఉండాలి. పని ముందే జరిగిపోవాలి, మనం మాట్లాడుతున్న టైంకి అది రిలవెంట్ అయి ఉండాలి. ఇంటూ అనేది జరిగిపోయిన పని. నేను యారో గీసాను చూడండి, మీకు సరిగ్గా రావట్లేదు. యారో గీసి ఒక మనకి టైం లైన్ మీద తీసుకొచ్చాను. ఆ టైం కల్లా ఆ పని జరిగిపోయి ఉండాలి అని చెప్తున్నాం. ఫలానా టైంకి అది కంప్లీట్ అయి ఉండాలి, అండ్ ఆ కంప్లీట్ అయిన పని ఆ టైంకి రిలవెంట్ అయి ఉండాలి. ఇంపార్టెంట్, అందుకే లింక్ వేసాను. ఆ యారో ఎందుకు వేసాను అంటే లింక్, అది రిలవెంట్ అని అర్థం అనమాట. ఓకే, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కి స్ట్రక్చర్ చెప్పానా? సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. వెరీ ఇంపార్టెంట్. పర్ఫెక్ట్ టెన్స్ కి స్ట్రక్చర్ రాసేటప్పుడు హ్యావ్ ఫామ్ అనేది మస్ట్. హ్యాస్ కానీ హ్యావ్ కానీ ఖచ్చితంగా ఉండాలి. ప్రెజెంట్ అయితే హ్యాస్ ఆర్ హ్యావ్, పాస్ట్ అయితే హ్యాడ్ ఫస్ట్ అనమాట. హ్యాస్ ఎప్పుడు వస్తుంది? థర్డ్ పర్సన్ సింగులర్ కి హ్యాస్, మిగిలిన అన్నిటికీ హ్యావ్. ఐ కి హ్యావ్, యూ కి హ్యావ్, దే ప్లూరల్ అన్నిటికి వి, వీటన్నిటికి కూడా హ్యావ్ వస్తుంది. హీ, షీ, ఇట్ నేమ్స్ కి హ్యాస్ వస్తుంది. అండ్ V3 ఏంటి? పాస్ట్ పార్టిసిపల్. వర్బ్ కి 3 ఫార్మ్స్ లో V1, V2, V3 అంటున్నాం మనం. ఫస్ట్ ఫార్మ్ బేస్ ఫార్మ్, V2 అంటే పాస్ట్ ఫార్మ్, V3 అంటే పాస్ట్ పార్టిసిపల్. నౌ లెట్స్ మూవ్ టు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్, బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇందులో ఇది కూడా పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి హ్యావ్ ఫార్మ్ మస్ట్. సో థర్డ్ పర్సన్ సింగులర్ అయితే హ్యాస్ వాడతాము, అదర్వైజ్ వి విల్ యూస్ హ్యావ్. బీన్ ఎందుకు వాడాము? బికాజ్ ఇట్ ఈస్ కంటిన్యూస్ ఆల్సో. ఇది పర్ఫెక్ట్ టెన్స్ ఒకటే కాదు, కంటిన్యూస్ టెన్స్ కూడా, కాబట్టి మనం బీన్ కూడా వాడాము. ఓకేనా? అందుకని బీన్ వాడాము. అలాగే ఇంగ్ ఫామ్ ఎందుకు వాడాం? కంటిన్యూస్ టెన్స్ కాబట్టి. ఇందాకే చెప్పాను, కంటిన్యూస్ టెన్స్ లో ఏ రెండు రావాలి? మస్ట్ అండ్ షుడ్ గా బీ ఫామ్ ప్లస్ ఇంగ్ ఫామ్.
బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి. వెన్ ఎవర్ యూ సీ కంటిన్యూస్ టెన్స్ యూ షుడ్ చెక్ ఫర్ బీ ఫార్మ్ అండ్ ఇంగ్ ఫార్మ్. ఈ రెండు ఖచ్చితంగా కనిపించాలి. ఇది పక్కాగా గుర్తుపెట్టుకోండి. అలాగే వెన్ ఎవర్ యూ సీ పర్ఫెక్ట్ టెన్స్ హ్యావ్ ఫార్మ్ ఖచ్చితంగా కనిపించాలి. సో మీరు ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అన్నారు కాబట్టి పర్ఫెక్ట్ అని కనిపించింది కాబట్టి హ్యావ్ ఫార్మ్ ఉండాలి. కంటిన్యూస్ అని కనిపించింది కాబట్టి ఏం ఉండాలి? బీ ఫార్మ్ ప్లస్ ఇంగ్ ఫార్మ్ ఉండాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు వాడతారో చూడండి. ఫస్ట్ ఏంటి? యాక్షన్స్ దట్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూ అంటిల్ నౌ. గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ జరుగుతున్నవి, ఇప్పటికీ జరుగుతున్న యాక్టివిటీస్ చెప్పడానికి. ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? ఐ బీన్ లివింగ్ ఇన్ శ్రీకాకుళం ఫర్ ఆల్మోస్ట్ 2 years. గత 2 సంవత్సరాలుగా నేను శ్రీకాకుళంలోనే నివసిస్తున్నాను అని చెప్పాను. ఇదే యుఎస్ లో అయితే ఐ హావ్ లివ్డ్ ఇన్ శ్రీకాకుళం అంటారు. మనం ఐ బీన్ లివింగ్, మన ఇండియాలో ఇది యాక్సెప్టెడ్ ఇంగ్లీష్. సో 2 years క్రితం స్టార్ట్ అయింది పని, ఇప్పటికీ జరుగుతుంది. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫర్ ఎక్కడ వాడాలి, సిన్స్ ఎక్కడ వాడాలి, గ్రామర్. ఫర్ ఎప్పుడు వాడతాము? వెన్ యూ వాంట్ టు డిస్క్రైబ్ పీరియడ్ ఆఫ్ యాక్షన్, పీరియడ్ ఆఫ్ టైం. ఎన్నాళ్ళు అనేది ఇంపార్టెంట్ అయితే ఫర్ 2 years 2 సంవత్సరాలుగా. అలా కాకుండా పలానా టైం నుండి 2018 నుండి అని చెప్పాలనుకోండి, అప్పుడు ఏం చెప్తాను నేను? సిన్స్ 2018. 2018 నుండి అని చెప్పాలంటే అదే సెంటెన్స్ ని సిన్స్ 2018 అంటాను. 2 సంవత్సరాలుగా అని చెప్పాలనుకుంటే ఫర్ వాడతాను. సో పీరియడ్ ఆఫ్ టైం వాడితే ఫర్, పాయింట్ ఆఫ్ టైం పలానా టైం నుంచి అని చెప్పాలంటే సిన్స్. మీకు వర్షం పడుతుంది అనుకోండి ఉదయం నుంచి, ఇట్ హాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్, ఉదయం నుండి. గత 5 గంటలుగా పడుతుంది అనుకోండి, ఇట్ హాస్ బీన్ రైనింగ్ ఫర్ 5 hours. నువ్వు 5 గంటలుగా అని చెప్పాలన్నప్పుడు ఫర్ వాడతాం. ఉదయం నుండి అని చెప్పాలన్నప్పుడు, లేదా ఉదయం 9 నుండి అని చెప్పాలన్నప్పుడు సిన్స్ 9 AM దిస్ మార్నింగ్ అలా చెప్తాం. ఇస్ ఇట్ క్లియర్? రైట్. సో ఇది మనకి క్లియర్. ఆ నెక్స్ట్ చూడండి, రీసెంట్ యాక్షన్స్ దట్ హ్యావ్ క్లియర్ ఎవిడెన్స్ ఆర్ రిజల్ట్స్ నౌ. చాలా ఇంపార్టెంట్. అసలు యాక్చువల్గా ఇది మనం వాడం, అందుకే మీకు ఇది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏ ఎగ్జాంపుల్ క్లియర్ గా కనిపిస్తుంది. హర్ ఐస్ ఆర్ రెడ్ బికాస్ షీ హాస్ బీన్ క్రైయింగ్ ఆల్ ఈవినింగ్. ఒక అమ్మాయి కనిపించింది, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఎందుకు? బికాస్ షీ హాస్ బీన్ క్రైయింగ్ ఆల్ ఈవినింగ్. సాయంత్రం అంతా ఏడుస్తూ ఉంది, అందుకే తన కళ్ళు ఎర్రగా ఉన్నాయి. రీసెంట్ యాక్షన్స్ అంటే ఇప్పుడు రీసెంట్ యాక్షన్ ఇప్పుడు కనిపిస్తుంది, కళ్ళు ఎర్రగా ఉండడం మీకు కనిపిస్తుంది. ఎందుకు? షీ హాస్ బీన్ క్రైయింగ్ ఆల్ ఈవినింగ్. ఎవిడెన్స్ మీకు కనిపిస్తుంది. ఎవిడెన్స్ ఏంటి? కళ్ళు ఎర్రగా ఉండడం. దానికి కారణం ఏంటి? షీ హాస్ బీన్ క్రైయింగ్ ఆల్ ఈవినింగ్. సాయంత్రం అంతా ఏడుస్తూ ఉంది, అందుకే తను అలసిపోయింది. సో బేసిక్ గా ఇందాకే నేను అనుకున్నాను, నిన్న సాయంత్రం ఒక వీడియో చేశాను, నైట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద వీడియో చేశాను, ఉదయం లేవగానే ఎడిటోరియల్ చేశాను, ఎడిటోరియల్ అయ్యాక మళ్ళీ రిపోర్ట్ చేశాను. యాక్చువల్ గా నాకు 10-10:30 అయ్యేసరికి బాగా నీరసం అయిపోయింది. ఎందుకు? ఆ ముందంతా నేను వర్క్ చేస్తూ ఉన్నాను నేను నైట్ నుంచి, సో టైర్డ్ అయిపోయాను. అలా ఆ టైంలో మాట్లాడినప్పుడు యూ సీమ్ టైర్డ్, యూ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆల్ నైట్ అంటారు. నువ్వు చూడడానికి నీరసంగా ఉన్నట్టున్నావు, నువ్వు రాత్రంతా పనిచేస్తూ ఉన్నావు, అందుకే నువ్వు నీరసంగా కనిపిస్తున్నావు. సో రీసెంట్ యాక్షన్ దట్ హ్యావ్ క్లియర్ ఎవిడెన్స్ ఆర్ రిజల్ట్స్. మీరు ఆ సెంటెన్స్ బట్టి కొట్టకండి. రీసెంట్ యాక్షన్ దట్ హ్యావ్ క్లియర్ ఎవిడెన్స్ ఆర్ అవన్నీ బట్టి కొట్టకల్లా, నేను చెప్తున్న ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి చాలు, ఇంకేం వద్దు, అంతకు మించి ఏమీ అక్కర్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాయి అనుకుందాం, ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్. సో ఎవరో ఒకరిది ఫెయిల్ అయ్యారు అనుకోండి, అందులో రాలేదు అనుకోండి. సో నువ్వు ఎలా చెప్తావు? ఐ హావ్ ఫెయిల్డ్, ఐ డెంట్ క్లియర్ ఆర్ ఐ హావెంట్ క్లియర్డ్ ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ బికాస్ ఐ హావ్ బీన్ ప్రిపేరింగ్ ఇన్ ద రాంగ్ వే. సింపుల్. నా ప్రిపరేషన్ కరెక్ట్ గా లేదు, రాంగ్ వేలో నేను ప్రిపేర్ అవుతున్నాను, అందుకనే నేను క్లియర్ చేయలేదు. సో ఎవిడెన్స్ ఏంటి? మీరు ఫెయిల్ అవ్వడం. దానికి కారణం ఏంటి? యూ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఇన్ ద రాంగ్ వే. కరెక్ట్ గా ప్రిపేర్ అవ్వకపోవడం అనేది దానికి సంబంధించిన యాక్టివిటీ. అది మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చెప్పాము, ఇదేమో ఎవిడెన్స్ కనిపిస్తుంది. అలా ఎగ్జాంపుల్ మీకు మీరుగా కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు కూడా రాసుకోవచ్చు. సో వీఆర్ డన్ విత్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కి ఎవరైనా బొమ్మ గీయగలరా?
Can someone draw a diagram for present perfect continuous tense? చూడండి, అంటే గతంలో ఎప్పుడో స్టార్ట్ అయింది, ఈ టైంకి కూడా ఇంకా జరుగుతూ ఉంది. అర్థమైందా? ఇది ఇది ప్రెజెంట్, ఇది పాస్ట్, ఇది ఫ్యూచర్. గతంలో స్టార్ట్ అయింది, మనం మాట్లాడుతున్న టైంకి ఇంకా జరుగుతూ ఉంది అని చెప్పడానికి మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాం. అదే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి? ఆ టైంకి జరుగుతూ ఉంది అంతే, ఆ ముందు ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది చెప్పరు. అదే ఇండికేషన్ మీకు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కి ఒక జస్ట్ ఇలా యారో వేస్తారు అంతే. కానీ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కి ఎప్పుడు స్టార్ట్ అయిందో కూడా చెప్పాను. అంటే ఎన్నాళ్ళుగా జరుగుతుంది, ఎప్పటి నుండి జరుగుతుంది అనేది మెన్షన్ చేయాల్సి వస్తే యూ బెటర్ గో ఫర్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అలా కాకుండా ప్రస్తుతానికి జరుగుతుంది అని చెప్పడం మాత్రమే మీ ఉద్దేశం అయితే యూ బెటర్ గో ఫర్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. దీనికి నేను చాలా కామన్ గా ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటాను స్టూడెంట్స్ కి. ఐ రిపీట్ ఇట్ ఫర్ యూ. ఇప్పుడు నీ ఫ్రెండ్ హాస్పిటల్లో ఉన్నాడు, నువ్వు కాల్ చేసావు. నువ్వు కాల్ చేసినప్పుడు, అరే ఎక్కడున్నావు? హాస్పిటల్లో ఉన్నాను. ఏం చేస్తున్నావు? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ డాక్టర్. ఇది మొదటి కన్వర్జేషన్. జాగ్రత్తగా విన్నారు కదా? ఎక్కడ ఉన్నావు అంటే హాస్పిటల్లో ఉన్నాను. ఏం చేస్తున్నావు అంటే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ డాక్టర్ అన్నాడు. ఓకే, ఇంకో సిచ్యువేషన్. మళ్ళీ నీ ఫ్రెండ్ హాస్పిటల్లో ఉన్నాడు, నువ్వు కాల్ చేసావు. అరే ఎక్కడున్నావు? చిరాగ్గా రెస్పాండ్ అయ్యాడు. ఏంట్రా చెప్పురా? హాస్పిటల్లో రా. ఏం చేస్తున్నారా? ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ డాక్టర్ ఫర్ 4 hours. 4 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు డాక్టర్ కోసం. రెండో సిచ్యువేషన్ లో చిరాకు ఉంది. ఎందుకు? 4 గంటల నుంచి వెయిట్ చేస్తానని స్ట్రెస్ చేసి చెప్పాడు. 4 గంటలు వెయిట్ చేసేసరికి తనకి చిరాకు వచ్చింది. సో ఇప్పుడు ఏ టెన్స్ వాడాడు? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. బికాస్ హీ వాంటెడ్ టు ఎంఫసైజ్ అపాన్ ది నెంబర్ ఆఫ్ అవర్స్ హీ హాస్ బీన్ వెయిటింగ్. ఎన్ని గంటలు వెయిట్ చేస్తున్నాడు, డ్యూరేషన్ అతనికి ఇంపార్టెంట్ చెప్పాలి. మొదటి సిచ్యువేషన్ లో అదేం లేదు, ఐఎమ్ వెయిటింగ్ అంతే. వెయిట్ చేస్తానని చెప్పడం అక్కడ ఉద్దేశం. రెండో సిచ్యువేషన్ లో ఎన్ని గంటలుగా వెయిట్ చేస్తున్నాను, ఇప్పటి నుంచి వెయిట్ చేస్తానని చెప్పడం అనేది ఆయన ఉద్దేశం. సో వెన్ యూ వాంట్ టు ఫోకస్ ఆన్ డ్యూరేషన్, యూ బెటర్ గో ఫర్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. స్పోకెన్ పరంగా చెప్తున్నాను. రిటర్న్ లో మీరు ఎర్రర్ స్పాటింగ్ చేసినప్పుడు చూడాలి, డ్యూరేషన్ కనిపిస్తే ప్రెజెంట్ పర్ఫెక్ట్ వాడాలి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ 4 years 4 hours అనకూడదు. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ 4 hours. ఇట్ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ 4 hours అంతే. వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్ ఫర్ 4 years అనకూడదు. వీ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్ ఫర్ లాస్ట్ 2 years. వీ హ్యావ్ బీన్. మీరు టైం మెన్షన్ చేసి ఇంత టైం అని మెన్షన్ చేస్తే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి వెళ్ళాలి. లేకపోతే ఓన్లీ ఏ టెన్స్కి వెళ్ళాలి? కంటిన్యూస్ టెన్స్. ఐఎమ్ ప్రిపేరింగ్ అంతే. ఏం చేస్తున్నావు? ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్. సింపుల్. ఎన్నాళ్ళుగా ప్రిపేర్ అవుతున్నావు? ఐ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ లాస్ట్ 4 years. అది డిఫరెన్స్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఈ పాయింట్ అర్థమైందో లేదో చెప్పండి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కి ప్రెజెంట్ కంటిన్యూస్ కి ఉన్న డిస్టింక్షన్. స్పీక్ అవుట్. అర్థమైంది. కూల్. నెక్స్ట్ టెన్స్ ఏంటి? సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్. ఎవరైనా చెప్పగలరా సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్? సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ చెప్పగలరా ఎవరైనా? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఫాలోడ్ బై వర్బ్ యొక్క సెకండ్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ పాస్ట్ ని ఇప్పుడు వాడతాం చూడండి. ఫస్ట్ ఏంటి? కంప్లీటెడ్ యాక్షన్స్ ఇన్ ది పాస్ట్. గతంలో జరిగిపోయినవి. గతం అనేది కూడా చెప్పాలి అక్కడ. గతంలో జరిగిందని మెన్షన్ చేయడం ఇంపార్టెంట్. అయితే చూడండి, ఐ సా బాహుబలి లాస్ట్ ఇయర్. అక్కడ కీవర్డ్ ఏంటి? లాస్ట్ ఇయర్. గత సంవత్సరం చూశాను. గత సంవత్సరం లాస్ట్ ఇయర్ అనేది ఫినిష్డ్ అన్ఫినిష్డ్? ఫినిష్డ్. సో we go with simple past. అలా కాకుండా బాహుబలి 10 సార్లు చూశాను అని చెప్పాలి. ఎలా చెప్తారు? ఐ సా బాహుబలి 10 times అనకూడదు. ఐ హావ్ సీన్ బాహుబలి 10 times. ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటి? నీ లైఫ్ ఎక్స్పీరియన్స్. ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తావు ఈ లైఫ్ నుంచి. అది ఎప్పుడు చూసావు, ఎలా చూసావు అనేది ఇంపార్టెంట్ కాదు. ఐ హావ్ సీన్ బాహుబలి 10 times. ఏ టెన్స్ లో చెప్పాం? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్పాలి. ఆ డీప్ గా అర్థం చేసుకోవడం. డౌటా? డౌట్ ఉంటే అడగండి. ఐ హావ్ సీన్ బాహుబలి 10 times అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్. బికాస్ యు ఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్, లైఫ్ ఎక్స్పీరియన్స్.
ఇందాకలాగే ఐ హావ్ విజిటెడ్ సింగపూర్ ట్వైస్ లాగా ఐ హావ్ సీన్ బాహుబలి 4 times or 10 times. రైట్. సో ఇప్పుడు గతంలో జరిగిపోయింది అని చెప్పడానికి లాస్ట్ ఇయర్, పాస్ట్ ఇయర్, ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే, లాస్ట్ మంత్ ఇలా చెప్పినప్పుడు సింపుల్ పాస్ట్. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఐ హావ్ సీన్ ఏ గుడ్ మూవీ దిస్ వీక్ అన్నాను అనుకోండి. దిస్ వీక్, ఈ వీక్ కంప్లీట్ అయిందా అవ్వలేదా? అవ్వలేదు కదా. అప్పుడు ఏ టెన్స్ వాడాలి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాలి. ఎందుకు? అన్ఫినిష్డ్. దిస్ వీక్ అని మెన్షన్ చేసినప్పుడు వీక్ లో నువ్వు ఎక్కడ ఉన్నావో చూసుకో. సాటర్డే ఉన్నావు, ఇంకా అవ్వలేదు కదా, సాటర్డే నైట్ కి అవుతుంది వీక్. కాబట్టి సాటర్డే నైట్ కి అవుతుంది కాబట్టి ఇంకా కంప్లీట్ కాలేదు, అన్ఫినిష్డ్ టైం. సో యూ విల్ గో విత్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. లాస్ట్ వీక్ చూసావు అనుకో, ఎలా చెప్తాం? ఐ సా హిట్ లాస్ట్ వీక్. హిట్ అనే మూవీ నేను లాస్ట్ వీక్ చూసాను. ఐ సా సింపుల్ పాస్ట్ కి వెళ్ళిపోతాను. లాస్ట్ వీక్ అనేది ఫినిష్డ్ అయిపోయిందా లేదా? అయిపోయింది. టైం ఎప్పుడైనా మెన్షన్ చేస్తే ఫినిష్డ్ అన్ఫినిష్డ్ చెక్ చేయండి. టైం మెన్షన్ చేయకపోతే మోస్ట్ లైక్లీ ప్రెజెంట్ పర్ఫెక్ట్, రెలవెంట్ కాకపోతే అది. నెక్స్ట్ చూడండి, టు డిస్క్రైబ్ ఏ సిరీస్ ఆఫ్ కంప్లీటెడ్ యాక్షన్స్ ఇన్ ది పాస్ట్. గతంలో జరిగిన సిరీస్ ఆఫ్ కంప్లీటెడ్ యాక్షన్స్. చూడండి, నేను ఏం చేసాను అడిగాను, ఏం చెప్తావు? ఐ ఫినిష్డ్ వర్క్, ఐ వాక్ టు బీచ్ అండ్ ఫౌండ్ ఎ నైస్ ప్లేస్ టు స్విమ్. వర్క్ ఫినిష్ చేశాను, బీచ్ కి వెళ్ళాను, ఒక మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాను స్విమ్ చేయడానికి. యు ఆర్ టాకింగ్ అబౌట్ ఏ సిరీస్ ఆఫ్ completed action. Yeah, do you have a doubt? No, sir. Doubt unda? లేదు సార్. Okay, fine. To describe a series of finished activities. to express habits in the past. అదేంటి సార్ హ్యాబిట్స్ చెప్పడానికి మీరు సింపుల్ ప్రెజెంట్ వాడమన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు ఇదేంటి సార్ అని డౌట్ వస్తుంది కొంతమందికి ఏమో. హ్యాబిట్స్ ఇన్ ద పాస్ట్ అంటే అర్థమేంటి? గతంలో హ్యాబిట్ ఉండేది, ఇప్పుడు లేదు. ఇప్పుడు హ్యాబిట్ మీకు లేదు. ఏం రాశారు చూడండి, వెన్ ఐ వాజ్ యంగ్ ఐ వాచ్ లాట్స్ ఆఫ్ టెలివిజన్ ఎవ్రీ డే ఆఫ్టర్ స్కూల్. నేను చిన్నప్పుడు రోజు స్కూల్లో టెలివిజన్ ఎక్కువగా చూసేవాడిని, అంతే. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత టెలివిజన్ ఎక్కువగా చూసేవాడిని, అంతే. సో పాస్ట్ హ్యాబిట్స్ కి ఇలా చెప్పొచ్చు, లేకపోతే ఐ వుడ్ పెట్టి చెప్పొచ్చు. ఐ వుడ్ వాచ్ ఆర్ ఐ యూస్ టు వాచ్. మీకు తెలుసు కదా, ఐ యూస్ టు వాచ్ అలా చెప్పొచ్చు. ఐ వుడ్ వాచ్ అని చెప్పొచ్చు. ఐ వాచ్ లాట్స్ ఆఫ్ టెలివిజన్ ఎవ్రీ డే. ఈ మూడు రకాలుగా మనం చెప్పొచ్చు పాస్ట్ హ్యాబిట్స్ గురించి ఎక్స్ప్రెస్ చేయడానికి. సో నెక్స్ట్ చూడండి, ఆన్ గోయింగ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్ ప్లస్ ఇంటరప్షన్. దీని అర్థం ఏంటి అంటే, గతంలో జరుగుతూ పాస్ట్ కంటిన్యూస్కి వెళ్ళిపోయినా, సారీ అయిపోయాయి, సింపుల్ పాస్ట్ అంతే. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. సో ఓన్లీ 3 యాక్టివిటీస్. గతంలో జరిగిపోయిన పనులు, తర్వాత గతంలో సిరీస్ ఆఫ్ కంప్లీటెడ్ యాక్షన్స్ ప్లస్ హ్యాబిట్స్, అంతే. సో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం సింపుల్ పాస్ట్ ని? టైం లైన్ లో ఇది ప్రెసెంట్, ఇది ఫ్యూచర్, ఇది పాస్ట్ అయితే హౌ విల్ యూ ఎక్స్ప్రెస్ ఇట్? గతంలో జరిగింది అండ్ లింక్ ఏమీ లేదు. మీకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనుకోండి, ఇలాగ లింక్ వేసాను నేను. సో దీనికి వచ్చేసరికి ఆ లింక్ లేదు, లింక్ లేదు. అర్థమైందా? ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో లింక్ ఉంది, ఇలా లింక్ ఉంది. దీనికి వచ్చేసరికి లింక్ లేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. past continuous, subject plus was or were plus v1 plus ing plus object. Continuous అనగానే ఏం చెప్తాను మీకు? బీ ఫార్మ్ మస్ట్ ఫాలోడ్ బై v1 ఫాలోడ్ బై ing ఫార్మ్. బీ ఫార్మ్ అండ్ ing ఫార్మ్ ఖచ్చితంగా రావాలి కంటిన్యూస్ టెన్స్ లో. పాస్ట్ కాబట్టి was or were వాడుతున్నాం. ఇది స్ట్రక్చర్ క్లియర్. యూసేజ్ చూడండి ఎక్కడెక్కడ వాడతాం. ఫస్ట్ థింగ్ ఏంటి? టు ఆన్ గోయింగ్ యాక్షన్స్ ఇన్ ది పాస్ట్ ప్లస్ ఇంటరప్షన్. ఇంటరప్షన్ అర్థం ఏంటంటే, గతంలో ఒక పని జరుగుతూ ఉంటుంది, అది ఇంటరప్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు నీ ఫ్రెండ్కి కాల్ చేసావు, వాళ్ళు లిఫ్ట్ చేయలే. ఏరా లిఫ్ట్ చేయలేదంటే, వెన్ యూ కాల్డ్ మీ, లిఫ్ట్ చేశాడు యాక్చువల్గా. వెన్ యూ కాల్డ్ ఏం చేస్తానంటే, వెన్ యూ కాల్డ్ మీ ఐ వాజ్ వాచింగ్ టీవీ అంటే ఇమీడియట్ గా లిఫ్ట్ చేయలేదు, తర్వాత లిఫ్ట్ చేశాడు.
ఎందుకు నేను వెంటనే లిఫ్ట్ చేస్తే ఏం చెప్పాడు? when you called me I was watching TV. ఇక్కడ ఏం రాశారు? when I was washing the dishes I heard a loud noise. a loud కాదు, a loud. నేను డిషెస్ వాష్ చేస్తున్నప్పుడు, సామాన్లు తోముతున్నప్పుడు ఒక లౌడ్ నాయిస్ విన్నాను. అది విన్నప్పుడు ఏంటి, కొంతసేపు మైండ్ ఇంటరప్ట్ అవుతుంది కదా, ఇది ఒక యాక్షన్. తర్వాత ఏంటి, టు డిస్క్రైబ్ వాట్ సమ్వన్ వాస్ డూయింగ్ ఎట్ ఎ పర్టికులర్ పాయింట్ ఇన్ టైం. ఒక టైంలో ఒక పర్టికులర్ పాయింట్ ఇన్ టైంలో, గతంలో ఏదో ఒక టైంలో ఒక అతను ఏం చేస్తున్నాడో అని చెప్పడానికి. దానికి కూడా మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ద గార్డెన్ ఆల్ డే ఎస్టర్డే. నిన్న రోజంతా నేను గార్డెన్ లో ఉన్నాను. అలాగే వెన్ యూ at 5 PM ఎస్టర్డే ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్. నిన్న 5 గంటలకి నేను క్రికెట్ ఆడుతున్నాను. సో నిన్న 5 గంటలకి ఏం చేస్తానంటే క్రికెట్ ఆడుతున్నాను. ఆ టైంకి క్రికెట్ ఆడుతూ ఉన్నాను. సో అలా చెప్తున్నాను అనమాట. సో ఇలాంటి ఒక పలానా ఒక టైంలో ఆ పని జరుగుతూ ఉంది అని చెప్పడం కోసం మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని వాడతాం. సెకండ్ అండ్ థర్డ్ ఏంటి, టు డిస్క్రైబ్ రిపిటేషన్ అండ్ ఇరిటేషన్. ఇది చూడండి, చాలా ఇంపార్టెంట్. రిపిటేషన్, ఇరిటేషన్. ఇది యాక్చువల్గా ప్రెజెంట్ కంటిన్యూస్ కూడా ఉంది, మీకు చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. హీ వాజ్ ఆల్వేస్ కంప్లైనింగ్. పాస్ట్ లో చెప్పినప్పుడు. అలా కాకుండా ప్రెజెంట్ లో హీఈస్ ఆల్వేస్ కంప్లైనింగ్. ఎప్పుడు కంప్లైంట్ చేస్తూనే ఉంటాడు. ఈజ్ ఆల్వేస్ ఇరిటేటింగ్. ఎప్పుడు ఇరిటేట్ చేస్తూ ఉంటాడు టీచర్స్ ని అని చెప్పడం అనమాట. అలాంటి వాటికి మనకి కంప్లైంట్స్, ఇరిటేషన్ క్రియేట్ చేసే పనులు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటిని చెప్పడానికి కూడా మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. సో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కి స్ట్రక్చర్ అది. మనకి టైం లైన్ ఎలాగ ఇస్తాం, యూ డ్రా ఎ లైన్. సో గతంలో ఏదో ఒక టైము, ఆ టైంకి అది జరుగుతూ ఉంటుంది అంతే. ఇప్పుడు కాదు, గతంలో ఏదో ఒక టైము, ఆ టైంకి ఆ యాక్టివిటీ జరుగుతూ ఉంటే దాన్ని మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్తాం. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. క్లియరా? చాట్ బాక్స్ వాడండి. డౌట్ ఉంటే రిపీట్ చేస్తాను, అందుకనే. ఓకే, సో మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మనం చిన్నప్పటి నుంచి విన్నాము, చాలా ఇంపార్టెంట్. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు వాడతారు, మనకి చిన్నప్పటి నుంచి తెలుసుకున్న ఒక ఎగ్జాంపుల్ ఉంది. గతంలో 2 పనులు జరుగుతున్నప్పుడు మొదట జరిగిన పనిని చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతారని చెప్తున్నాం. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ చూడండి. ఇందాక ఒక ఈవెంట్ చెప్పాను మీకు, ఐ ఫినిష్డ్ వర్క్, ఐ వాక్ టు ద బీచ్, ఫౌండ్ ఎ నైస్ ప్లేస్ టు స్విమ్. అక్కడ మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడామా? వాడలేదు. ఎందుకు? ఫస్ట్ వర్క్ ఫినిష్ చేయడం ముందు అయింది, తర్వాత నడవడం జరిగింది, తర్వాత బీచ్కి వెళ్ళడం జరిగింది, కానీ మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడలేదు. ఎందుకంటే అక్కడ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ లేదు, రిలవెన్స్ అంటూ ఏం లేదు. 3 డిఫరెంట్ యాక్టివిటీస్ మీరు చెప్పారు, అప్పుడు సింపుల్ పాస్ట్ లో చెప్తే సరిపోతుంది. అలా కాకుండా పర్ఫెక్ట్ గా లింక్ ఉండే 2 సిచ్యువేషన్స్ చెప్పారు అనుకోండి, యూ హ్యావ్ టు యూస్ పాస్ట్. ఇప్పుడు ఎలా అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఐ రీచ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. నేను స్టేషన్ కి వెళ్ళే టైంకే ట్రైన్ వెళ్ళిపోయింది. అక్కడ మనం ఇండికేట్ చేస్తున్నాం, దీనికంటే అది ముందు జరిగింది అని ఇండికేట్ చేస్తున్నాం. ఏది ముందు జరిగింది? ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. ట్రైన్ వెళ్ళిపోవడం అనేది ముందు జరిగింది. ట్రైన్ వెళ్ళిపోవడం అనేది ముందు జరిగింది. తర్వాత జరిగింది ఏంటి? నువ్వు స్టేషన్కి వెళ్ళడం. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఒకదానికంటే ముందు ఇంకొకటి జరిగింది అని చెప్పడం ఇంపార్టెంట్ అయితే నువ్వు పాస్ట్ పర్ఫెక్ట్ వెళ్ళాలి. అలా కాకుండా 2-3 పనులు చేశాను రా అని చెప్పడం ఇంపార్టెంట్ అయితే సింపుల్ పాస్ట్ లో చెప్తే సరిపోతుంది. వెన్ వి రీచ్ ద స్టేషన్, స్టేషన్కి వెళ్ళే టైంకి ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. ఇక్కడ చూడండి, సురేష్ హ్యాడ్ గాన్ అవుట్ వెన్ హిస్ వైఫ్ అరైవ్డ్ ఇన్ ద ఆఫీస్. తన వైఫ్ ఆఫీస్కి వచ్చేసరికి తిను బయటికి వెళ్ళిపోయాడు. అంటే తను వచ్చేసరికే తిను బయటికి వెళ్ళిపోయాడు. అక్కడ ఆబ్జెక్టివ్ ఏంటి? తను రావడం కంటే ముందు వెళ్ళిపోవడం జరిగింది అని ఇండికేట్ చేయడం. పాస్ట్ పర్ఫెక్ట్ లో చెప్పారంటే అర్థం అది. ఇది చూడండి, నెక్స్ట్ డిస్క్రైబ్ అన్ యాక్షన్ దట్ హ్యాపెండ్ బిఫోర్ ఎ స్పెసిఫిక్ టైమ్ ఇన్ ద పాస్ట్. పలానా టైం కంటే ముందు జరిగింది అని చెప్పడం. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే,
బై ద టైమ్ గాంధీ అరైవ్డ్ ఇన్ ఇండియా ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా, గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియా వచ్చే టైంకే తిలక్ హ్యాడ్ ఫాట్ ఫర్, తిలక్ ఏమో సెవెరల్ అదర్స్ హ్యాడ్ ఫాట్ ఫర్ ఇండిపెండెన్స్ చెప్పొచ్చు. చాలా మంది ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేశారు. అంటే గాంధీ వచ్చే టైంకే చాలా మంది చేశారు అంటే ఈయనకంటే ముందు వాళ్ళు ఫైట్ చేసి ఉన్నారు అని చెప్పడం ఉద్దేశం. హ్యాడ్ ఫాట్ సింపుల్, మీకు పాస్ట్ పర్ఫెక్ట్ లో వాడాను. సో పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ చూసారు కదా, క్లియర్ గా ఉంది కదా. ఎందుకంటే పర్ఫెక్ట్ కాబట్టి V3 మస్ట్ అండ్ దెన్ హ్యాడ్. హ్యాడ్ ఎందుకు? ప్రతి పర్ఫెక్ట్ టెన్స్ కి హ్యావ్ ఫామ్ అనేది మస్ట్. హ్యావ్ ఫామ్ లేకుండా మనం పర్ఫెక్ట్ టెన్స్ క్రియేట్ చేయలేము. బీ ఫామ్ ఇంగ్ ఫామ్ లేకుండా కంటిన్యూస్ టెన్స్ క్రియేట్ చేయలేము. ఇది ఆల్రెడీ మనకి చెప్పిందే. సో హ్యాడ్ ప్లస్ V3 రైట్. మూడో చెప్పండి. సెకండ్ ఏంటి? క్రిస్టిన్ హ్యాడ్ నెవర్ బీన్ టు ఎన్ ఒపెరా బిఫోర్ లాస్ట్ నైట్. లాస్ట్ నైట్ కి ముందు తను ఎప్పుడు కూడా ఒపెరాకి వెళ్ళలేదు. ఒపెరా అంటే నాటకాలు లాంటివి అన్నమాట. తను ఎప్పుడు వెళ్ళలేదు అని చెప్తున్నారు. దానికంటే ముందు వెళ్ళలేదు, పలానా టైం కంటే ముందు అది చేసి ఉండలేదు. లేదా 3 సార్లు వెళ్ళాడు అనుకో, హ్యాడ్ బీన్ టు ఒపెరా 3 times బిఫోర్ లాస్ట్ నైట్. లాస్ట్ నైట్ కంటే ముందు 3 సార్లు వెళ్ళాడు, అలా కూడా చెప్పచ్చు. పలానా టైం కంటే ముందు ఇంకోటి జరిగింది అని చెప్పండి. అలాగే కాజ్ అండ్ ఎఫెక్ట్, ఇది కూడా సేమ్. ఐ గాట్ స్టక్ ఇన్ ట్రాఫిక్ బికాస్ దేర్ హ్యాడ్ బీన్ అన్ యాక్సిడెంట్. నేను ట్రాఫిక్ లో స్టక్ అయిపోయాను, ఎందుకు? అంతకు ముందే యాక్సిడెంట్ అయ్యింది. సో అది కాజు, ఇది ఎఫెక్ట్. అర్థమవుతుందా? 2 యాక్షన్స్. యాక్సిడెంట్ జరగడం ముందు జరిగింది, బికాస్ ఆఫ్ విచ్ యూ గాట్ స్టక్. సో మీకు బొమ్మ గీస్తే క్లియర్గా అర్థమైపోతుంది. చూడండి పాస్ట్ పర్ఫెక్ట్ బొమ్మ చూడండి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇదేమో ప్రెసెంట్, ఫ్యూచర్, ఇది పాస్ట్ తీసుకుంటే 2 యాక్షన్స్ జరిగాయి గతంలో. మొదట జరిగింది రెండో జరిగిన దానికి రిలవెన్స్ ఉండాలి, లింక్ ఉండాలి. సో మొదట జరిగిన దానికి రెండో జరిగిన దానికి లింక్ ఉండాలి. ఇదేమో ఫస్ట్ యాక్షన్, ఇదేమో సెకండ్ యాక్షన్. ఫస్ట్ జరిగిన దానికి రెండో జరిగిన దానికి లింక్ ఉంటేనే మనం పాస్ట్ పర్ఫెక్ట్ లో చెప్తాం. లేదు లింక్ లేకుండా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ కింద చెప్పాలంటే యూ కెన్ జస్ట్ సింప్లీ యూస్ సింపుల్ పాస్ట్, అంతకంటే వేరే దక్కర్లేదు. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో పర్ఫెక్ట్ కాబట్టి హ్యావ్ ఫామ్ మస్ట్, కంటిన్యూస్ కాబట్టి బీ ఫామ్ ఉండాలి ప్లస్ ఇంగ్ ఫామ్ ఉండాలి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. హ్యాడ్ ఎందుకు వచ్చింది? పాస్ట్ టెన్స్ కాబట్టి హ్యాడ్. ప్రెజెంట్ టెన్స్ అయితే హ్యాస్ ఆర్ హ్యావ్ వస్తాయి. ఇది ఎక్కడ వాడతారు? టు డిస్క్రైబ్ ఏ పాస్ట్ యాక్షన్ ఆల్రెడీ స్టార్టెడ్ అండ్ కంటిన్యూడ్ అప్ టు అనదర్ యాక్షన్ ఆర్ టైమ్ ఇన్ ది పాస్ట్. అక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ అయితే మీకు అర్థమవుతుంది. అంటే ఈ సెంటెన్సెస్ లాంగ్ గా ఉంటాయి, వాటిని చూసి భయపడకండి. ఎగ్జాంపుల్ చూడండి. ద బాయ్స్ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ సాకర్ ఫర్ అబౌట్ an hour when it started to rain. మీరు నిన్న జరిగిన ఒక ఈవెంట్ చెప్తున్నారు. నిన్న ఒక టైంకి వర్షం పడింది. వర్షం పడడానికి కొన్ని గంట ముందు నుంచి వాళ్ళు సాకర్ ఆడుతున్నారు. ఎలా చెప్తారు? ద బాయ్స్ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ సాకర్ ఫర్ 1 hour. అక్కడ మీ ఇండికేషన్ ఏంటి? డ్యూరేషన్ ఇంపార్టెంట్. ఫర్ 1 hour అని మీరు చెప్పడం మీకు ఇంపార్టెంట్. 1 hour అని మీరు చెప్పాలి. కాబట్టి మీరు పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడాలి. నిన్న జరిగింది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ద బాయ్స్ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ సాకర్ అబౌట్ an hour when it started to rain. వర్షం పడడం మొదలయ్యే టైంకి ఇంతసేపటి నుంచి ఆడుతూ ఉన్నారు. ఆడారు, ఏదో ఒక పని పూర్తి చేశారని చెప్పేటప్పుడు ఏం చెప్తాం? పాస్ట్ పర్ఫెక్ట్ చెప్తాం. ఆడుతూ ఉన్నారు, అప్పుడు స్టార్ట్ చేసి ఇంకా ఆడుతూ ఉన్నారని చెప్పినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. రెండో చూడండి. శశి నీడెడ్ ఏ హాలిడే బికాస్ హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ హార్డ్ ఫర్ 6 months. ఇది సిమిలర్ గా మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో కూడా చేసాం. మీకు గుర్తుందో లేదో? ఒక అమ్మాయి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఎందుకు? తను సాయంత్రం అంతా ఏడుస్తూ ఉంది. తన కళ్ళు ఎందుకు ఎర్రగా ఉన్నాయి? సాయంత్రం అంతా ఏడుస్తూ ఉంది కాబట్టి. షీ హాస్ బీన్ క్రైయింగ్ ఆల్ ఈవినింగ్. హర్ ఐస్ ఆర్ రెడ్ బికాస్ షీ హాస్ బీన్ క్రైయింగ్ ఆల్ ఈవినింగ్. సిమిలర్ గా ఇక్కడ కూడా అంతే. శశికేమో అలిసిపోయాడు బాగా వర్క్ చేసి. హీ నీడెడ్ ఏ హాలిడే. ఇది గతం గురించి చెప్తున్నాం. తనకి ఖచ్చితంగా హాలిడే కావాలి, ఒక రోజు రెస్ట్ కావాలి, లేకపోతే బయటికి తిరగాలి, ఏదైనా ఒక డెస్టినేషన్కి వెళ్ళి తిరగాలి. బికాస్ హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ హార్డ్ ఫర్ 6 నెలల నుంచి కష్టపడుతూనే ఉన్నాడు కాబట్టి తనకు కావాలి. అర్థమవుతుందా? పాస్ట్ లో వెళ్ళేటప్పుడు సింపుల్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాంబినేషన్ వాడారు. ప్రెసెంట్ వచ్చేసరికి సింపుల్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కాంబినేషన్ వాడారు. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాంబినేషన్ వాడారు. అంటే ఎవిడెన్స్ ఇప్పుడు కనిపిస్తుంది, దానికి సంబంధించిన యాక్షన్ ఎప్పటి నుండో జరుగుతుంది. ఎవిడెన్స్ ఏంటి? శశికి ఇప్పుడు హాలిడే కావాలి, అలిసిపోయాడు బాగా. ఎందుకు కావాలి? 6 నెలలుగా కష్టపడుతున్నాడు, అలిసిపోయాడు కాబట్టి.
మూడోది కూడా సేమ్, హీ వాస్ టైర్డ్ బికాస్ హ్యాడ్ బీన్ జాగింగ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి దాని ఎఫెక్ట్ ఏంటి, టైర్, అలిసిపోయాడు. సేమ్ థింగ్ మీకు ఇందాక లాగే మూడు ఒక రకంగా ఒకలాంటివేనబ్బా, ఇంకేం లేదు. ఒక్క ఫస్ట్ తప్పితే 2, 3 ఆల్మోస్ట్ సేమ్. హీ వాస్ టైర్డ్ బికాస్ హ్యాడ్ బీన్ జాగింగ్. సింపుల్ ఫ్యూచర్ స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. యూసేజ్ చూడండి, ఇది మనం చిన్నప్పుడు చాలా సార్లు వినలేదు. మనకు తెలిసినంత ఫ్యూచర్ లో జరగబోయే పనికి సింపుల్ ఫ్యూచర్ అని నేర్చేసుకున్నాం, అది కరెక్ట్ కాదు. చాలా సందర్భాల్లో సింపుల్ ఫ్యూచర్ వాడతారు. అందులో మొదటి చూడండి, ఇన్స్టెంట్ డెసిషన్స్. ఇన్స్టెంట్ డెసిషన్ అంటే అర్థం ఏంటి, సంథింగ్ యు డిసైడ్ అట్ దట్ మూమెంట్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ క్లాస్ విన్నారు, నా క్లాస్ వినేశారు, అయిపోయింది. మధ్యాహ్నం క్లాస్ లేదు. అరే సార్ మధ్యాహ్నం క్లాస్ ఇవాళ హాలిడే ఇస్తారు, ఏం చేద్దాం అని అడిగారు అనుకో. నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. దీపక్ ఏమో తరుణ్ అడిగాడు ఫర్ ఎగ్జాంపుల్. తరుణ్ అప్పుడు అంతకుముందు ఏం డిసైడ్ చేసుకోలేదు, కానీ అప్పటికప్పుడు డిసైడ్ చేశాడు. ఎలాగో క్లాస్ లేదు కదా, సరే రా నేను సినిమాకి వెళ్తాను. అప్పుడు తరుణ్ ఏం చెప్పాలి, ఐ విల్ గో టు ఏ మూవీ అన్నారు. బికాస్ ఇట్ ఈస్ అన్ ఇన్స్టెంట్ డెసిషన్. అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం. అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలు ఎలా చెప్పాలి మనం? అనుష చెప్పు, స్పీక్ అవుట్. చెయ్యొత్తావు కదా, మాట్లాడు. ఏంటి, ఆ బటన్ మీద టచ్ అయిపోయింది సార్. బటన్ మీద టచ్ అయిపోయిందా? ఏమో డౌట్ ఏమో అనుకున్నా. సరే దించు. ఓకే, ఫస్ట్ అంటే ఇన్స్టెంట్ డెసిషన్ అంటే అర్థం ఏంటి, ఆ సందర్భంలో ఇమీడియట్ గా మనం అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలు. నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా క్లాస్ లో చెప్పేవాడిని, మీకు నా క్లాస్ విన్న వాళ్ళకి తెలుసు. నువ్వు హోటల్కి వెళ్ళావు, బ్యారర్ వచ్చాడు, సార్ ఏం తింటారు సార్ అని అడిగితే నువ్వేమో అప్పటికప్పుడు ఒకసారి మెనూ తీసుకురా అని అడిగావు, చూసావు, అంతా చూసి ఐ విల్ హ్యావ్ చికెన్ బిర్యానీ అంటావు. ఎందుకంటే అప్పుడు డిసైడ్ అయ్యావు, ముందు ప్లాన్ చేసుకోవాలి. ముందే ప్లాన్ చేసుకుంటే ఏం చెప్పాలి, స్పీక్ అవుట్ సమ్మన్, ఎలా చెప్పాలి? చికెన్ బిర్యానీ తిందామని మీరు ముందే ఫిక్స్ అయిపోయి హోటల్కి వెళ్తే ఏం చెప్తారు? ఫిక్స్ అవ్వకుండా అప్పటికప్పుడు నిర్ణయం అయితే ఏం చెప్తారు? దీపక్, గివ్ ఇట్ ఏ ట్రై. నువ్వు ముందు ఫిక్స్ అయిపోయావు చికెన్ బిర్యానీ తినాలని, వెళ్ళావు, సార్ ఏం కావాలని అడిగాడు, ఎలా చెప్తావు? ఐ వాంట్ కావాలి కాదు, ఐఎమ్ హ్యావింగ్ చికెన్ బిర్యానీ అంతే. ఐఎమ్ హ్యావింగ్ అంటే నేను తింటున్నానని కాదు అక్కడ. నేను నువ్వు అంటే అది ఆల్రెడీ ప్లాన్డ్ యాక్టివిటీ కదా, నువ్వు ముందు ప్లాన్ చేసుకున్నావు కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ వాడాలి, ఈవెన్ దో ఇట్ ఈస్ ఫ్యూచర్. అర్థమైందా? ప్లాన్డ్ యాక్టివిటీ కాబట్టి నువ్వు తర్వాత తినబోతావు, కానీ ఐఎమ్ హ్యావింగ్ చికెన్ బిర్యానీ. అదే నువ్వు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటే ఐ విల్ హ్యావ్ చికెన్ బిర్యానీ, నేను చికెన్ బిర్యానీ తింటాను. ఐఎమ్ హ్యావింగ్ చికెన్ బిర్యానీ అంటే తింటున్నావు అని కాదు, అది తింటావని నువ్వు ముందే ఫిక్స్ అయ్యావని అర్థం. ఇప్పుడు మై ఫ్రెండ్ ఈస్ కమింగ్ టుమారో అంటే ఇప్పుడు వచ్చేస్తున్నాడా? రావట్లే కదా, రేపు వస్తాడు. కానీ నువ్వు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లోనే చెప్పావు, ఆల్రెడీ ప్లాన్డ్. అలా ప్లాన్ అయిపోయిన యాక్షన్స్ కి మనం అలా చెప్పాలి. ఇక్కడ ఏం ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఐ హ్యావ్ ఏ టూత్ ఏక్, నాకు నొప్పిగా ఉంది పళ్ళు, ఐ విల్ టేక్ మెడిసిన్, మందు వేసుకుంటాను. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి, ఆఫర్స్ అంటే మనకి డిస్కౌంట్ సేల్స్ అవి కాదు, మనం వేరే వాళ్ళకి ఆఫర్ చేసే హెల్ప్ లో ఇలాంటివి అనమాట. డోంట్ వరీ, ఐ విల్ హెల్ప్ యూ, టెన్షన్ పడకు నేను చూసుకుంటాను, యువర్ ఆఫరింగ్ యువర్ హెల్ప్. ఓకేనా? అలాంటి వాటికి కూడా మనం సింపుల్ ఫ్యూచర్ వాడతాం. ఐ విల్ హెల్ప్ యూ అన్నాం కదా, అలాగే. తర్వాత ఏంటి, కండిషనల్ క్లాజెస్. ఇఫ్ క్లాజ్ తెలుసు కదా, ఇఫ్ క్లాజ్ ఇది జరిగితే అది, వెన్ ఐ అరైవ్ ఎట్ హోమ్ ఐ విల్ కాల్ యూ, ఇంటికి వచ్చినప్పుడు నేను ఫోన్ చేస్తాను. ఇఫ్ ఇట్ రైన్స్ యూ విల్ గెట్ వెట్, అలాగనమాట. ఒకటేమో సింపుల్ ప్రెజెంట్ లో వాడతాం, రెండోదేమో సింపుల్ ఫ్యూచర్ లో వాడతాం కండిషనల్ క్లాజెస్ లో. దెన్ ప్రామిసెస్ ఏంటి, నేను అడుగుతాను ఎడిటోరియల్ చూసారా అని అడిగాను, సో ఏం చెప్తారు మీరు? సార్ ఐ విల్ వాచ్ ఇట్ బై ఈవినింగ్ కల్లా చూసేస్తాను సార్. యు ఆర్ మేకింగ్ ప్రామిస్ టు మీ, ప్రామిస్ చేస్తున్నారు. అలా ప్రామిసెస్ చేయడానికి కూడా మనం విల్ వాడతాం.
అన్ప్లాన్డ్ ఫ్యూచర్ ఈవెంట్స్. ప్లాన్డ్ ఫ్యూచర్ ఈవెంట్స్ కి ఏది వాడాలి? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఎన్నిసార్లు చెప్పాలి? ప్లాన్ చేసుకుంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఈవెన్ దో ఇట్ ఈస్ ఫ్యూచర్. అన్ప్లాన్డ్ అయితే సింపుల్ ఫ్యూచర్. సమ్మర్ విల్ కమ్ నెక్స్ట్. అది మనం ప్లాన్ చేయం కదా, దేవుడు ప్లాన్ చేస్తాడు. సమ్మర్ మనం ప్లాన్ చేసేది మన చేతిలో లేదు కదా, సమ్మర్ రాబోతుంది నెక్స్ట్ అని. ఇది ఆల్రెడీ చెప్పాను మీకు, మేకింగ్ ప్రెడిక్షన్స్ బేస్డ్ ఆన్ పర్సనల్ నాలెడ్జ్. ఇది చెప్పానా లేదా? పర్సనల్ నాలెడ్జ్ ని బేస్ చేసుకొని ప్రిడిక్షన్స్ చేస్తే, ఇందాకేం చెప్పాను, అప్పటికున్న ఎవిడెన్స్ ని బేస్ చేసుకొని ప్రిడిక్షన్ చేస్తే ఏం వాడాలి? ఈస్ గోయింగ్ టు, ఇట్ ఈస్ గోయింగ్ టు, ఇండియా ఈస్ గోయింగ్ టు విన్ అంటాం. ఎందుకు? అప్పుడు 19th ఓవర్ లో ధోని బాగా ఆడేశాడు కాబట్టి. ఇప్పుడు ఏంటి? మేకింగ్ ప్రిడిక్షన్స్ బేస్డ్ ఆన్ పర్సనల్. నీకు తెలిసిన దాన్ని బట్టి, ఇప్పుడు మీకు ఎదురుగా కనిపిస్తున్న దాన్ని బట్టి ప్రిడిక్షన్ చేయట్లా, మీకు ఆల్రెడీ తెలిసిన దాన్ని బట్టి ప్రిడిక్షన్ చేస్తున్నారు. ఇండియా విల్ విన్ నెక్స్ట్ వరల్డ్ కప్. Is it clear? Can I move on? Yes, sir. Okay. Future continuous tense. Future continuous tense. Future continuous tense structure చూడండి. కంటిన్యూస్ అంటే ఏం రావాలి? బీ ఫామ్ ఉండాలి, ఉందా లేదా? బి ఉంది, ఇంగ్ ఫామ్ ఉండాలి, ఉంది. ఫ్యూచర్ కాబట్టి విల్ ఆర్ షెల్. గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ స్ట్రక్చర్స్. ఫ్యూచర్ కి ఇండికేషన్ చేయడానికి విల్ ఆర్ షెల్ వచ్చింది. కంటిన్యూస్ ఇండికేట్ చేయడానికి ఒక బీ ఫామ్ వర్బ్ ఉండాలి, ఒక ఇంగ్ ఫామ్ ఉండాలి. ఆ రెండు కూడా ఉన్నాయి. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ బీ ఫామ్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. క్లియర్. యూసేజ్ చూడండి. టు ఎక్స్ప్రెస్ యాక్షన్స్ ఇన్ ప్రోగ్రెస్ అట్ ఎ స్పెసిఫిక్ పాయింట్ ఇన్ ద ఫ్యూచర్. గతంలో ఏదో ఒక టైంకి జరుగుతూ ఉండే పనులు. చూడండి ఎగ్జాంపుల్, at 12 o'clock tomorrow we will be having lunch at school. రేపు 12 గంటలకి మేము we will be having భోజనం చేస్తూ ఉంటాము. అలాగే టు రిఫర్ టు యాక్షన్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ నౌ అండ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు కంటిన్యూ ఇన్ ద ఫ్యూచర్. ఇప్పుడు జరుగుతున్నవి ఫ్యూచర్ లో కూడా జరగబోతున్నాయి అని చెప్పడానికి మనం ఇలా చెప్తాం. అన్ఫార్చునేట్లీ సీ లెవెల్స్ విల్ స్టిల్ బి రైజింగ్ ఇన్ 20 years. సీ లెవెల్స్ పెరుగుతున్నాయి, ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత కూడా పెరుగుతూనే ఉంటాయి, తర్వాత కూడా తగ్గే పరిస్థితి లేదు. ఈ రోజుకి నిజాలు ఫ్యూచర్ లో కూడా నిజాలుగానే ఉంటాయి అని చెప్పడానికి మనం విల్ స్టిల్ బి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది మనం వాడుతున్నాం. టు ఎక్స్ప్రెస్ ప్యారలల్ యాక్షన్స్ ఆర్ సిరీస్ ఆఫ్ ప్యారలల్ యాక్షన్స్ ఇన్ ది ఫ్యూచర్. ప్యారలల్ యాక్టివిటీస్ మరియు సిరీస్ ఆఫ్ ప్యారలల్ యాక్టివిటీస్. హీల్ బి వాచింగ్ టీవీ, హీల్ బి కుకింగ్ డిన్నర్. అదే టైంలో ఇద్దరు తను ఆ పని చేస్తూ ఉంటుంది, తిని ఈ పని చేస్తూ ఉంటాడు అని చెప్పడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ వాడతారు. మీకు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కి బొమ్మ గీసేద్దాం. సో ఇది ప్రెసెంట్, ఇది ఫ్యూచర్, పాస్ట్, ప్రెసెంట్. సో ఫ్యూచర్ లో ఏదో ఒక టైంకి అది జరుగుతూ ఉండాలి అంతే. ఫ్యూచర్ లో ఏదో ఒక టైంకి జరుగుతూ ఉండాలి. రైట్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సింపుల్ ఫ్యూచర్, మనకి సింపుల్ ఫ్యూచర్ కి బొమ్మ ఇలాగ, అది కూడా ఇక్కడే వేస్తాం చూడండి. సింపుల్ ఫ్యూచర్ కి ఇది పాస్ట్, ఇది ఫ్యూచర్. సో సింపుల్ ఫ్యూచర్ కి ఎలా వేస్తాం? గతంలో, ఫ్యూచర్ లో ఏదో ఒక టైంలో జరిగింది అంతే. ఎప్పుడనేది తెలియదు. ఫ్యూచర్ లో జరగబోయే ఒక పని చెప్పడానికి మనం ఫ్యూచర్, సింపుల్ ఫ్యూచర్ అంటాం. దెన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఏంటి? పర్ఫెక్ట్ కాబట్టి హ్యావ్ ఫామ్ ఉండాలి ప్లస్ V3 ఉండాలి. క్లియర్. ఫ్యూచర్ కాబట్టి విల్ ఆర్ షెల్. క్లియర్. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. యూసేజ్ చూడండి. టు టాక్ అబౌట్ అన్ యాక్షన్ దట్ విల్ ఫినిష్ బిఫోర్ ఎ సర్టెన్ టైమ్ ఇన్ ది ఫ్యూచర్. ఫ్యూచర్ లో ఒక పర్టికులర్ టైం కల్లా, ఫ్యూచర్ లో ఒక పర్టికులర్ టైం కల్లా, ఇది పర్టికులర్ టైం అనుకోండి, ఇది పర్టికులర్ టైం అనుకోండి, దానికల్లా ముందు ఫినిష్ అయిపోయేది. ఇది ఫ్యూచర్ లో ఒక పర్టికులర్ టైం, ఆ టైం కంటే ముందు యాక్షన్ ఫినిష్ అయిపోయేది. ఎగ్జాంపుల్ చూడండి. బై దిస్ టైం టుమారో నైట్, రేపు ఈ టైంకి, రేపు రాత్రి ఇదే టైంకి we will have arrived in Australia. మనం ఆస్ట్రేలియా చేరిపోయి ఉంటాము. అర్థమైందా? ఆ ఇంటూ మార్క్ ఏంటి? ఆస్ట్రేలియా మీరు చేరిపోవడం. ఆ యారో ఎక్కడికి పాయింట్ చేశానో అది రేపు రాత్రి ఇదే టైంకి నేను ఆస్ట్రేలియా చేరిపోయి ఉంటాను అని చెప్తున్నాను. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. షీ విల్ హ్యావ్ లెర్న్ చైనీస్ బిఫోర్ షీ మూవ్స్ టు చైనా. తను చైనా వెళ్ళే కంటే ముందే తను చైనీస్ నేర్చేసుకొని ఉంటుంది. అంటే ఇది యాక్చువల్గా వెళ్ళలేదు, కానీ చెప్తున్నారు ఎప్పుడు వెళ్ళినా సరే తనకంటే ముందే తను నేర్చేసుకుంటుంది. బిఫోర్ షీ మూవ్స్ టు చైనా. చైనా మూవ్ అయ్యే ముందే
తను చైనీస్ నేర్చుకొని ఉంటుంది అని చెప్తాను. మీకు అదే చెప్పాను, పర్ఫెక్ట్ టెన్స్ అంటేనే కంప్లీటెడ్ యాక్షన్. ఫ్యూచర్ లో అయినా సరే పలానా టైం కంటే ముందు కంప్లీట్ అయిపోవాలి, పాస్ట్ లోనైనా అంతే పలానా టైం కంటే ముందు కంప్లీట్ అయిపోవాలి, ప్రెసెంట్ లోనైనా అంతే ఈ టైం కల్లా కంప్లీట్ అయి ఉండాలి. అలా కంప్లీటెడ్ యాక్షన్స్ కి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది వాడతాం. అది ఫ్యూచర్ అవ్వచ్చు, ప్రెసెంట్ అవ్వచ్చు, పాస్ట్ అవ్వచ్చు. ఈజ్ ఇట్ క్లియర్? రికార్డ్ క్లియర్ సార్. ఎవరెవరు చెయ్యి ఎత్తారు? పొరపాటున ఎత్తారు కూడా? ఓకే ఫైన్, అలవాటు అయ్యేంత వరకు ఇలా ఉంటుంది. ఏం మిగిలింది ఇంకా? ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్. ఫ్యూచర్ కాబట్టి విల్ ఆర్ షెల్ వచ్చింది. హ్యావ్ ఫార్మ్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి హ్యావ్ వచ్చింది. కంటిన్యూస్ కాబట్టి కంటిన్యూస్ టెన్స్ కాబట్టి బీ ఫార్మ్ అండ్ ఇంగ్ ఫార్మ్. సోనియా గో ఆన్ మ్యూట్. బీ ఫార్మ్ ప్లస్ ఇంగ్ ఫార్మ్ వచ్చాయి. యూసేజ్ చూడండి, టు షో దట్ సంథింగ్ విల్ కంటిన్యూ up until a particular event or time in the future. James will have been teaching at the university for more than a year by the time he leaves for Asia. ఈ ఎగ్జాంపుల్ వదిలేయండి, మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను ఎందుకు ఇది ఇంత కాంప్లికేటెడ్ గా ఉంది. సో మీరు నేను చాలాసార్లు వాడిన ఎగ్జాంపులే. లెట్స్ అస్యూమ్ జనవరిలో నెలకి 2,000 రూపాయలు సేవ్ చేయడం మొదలు పెట్టారు అనుకోండి. ఓకేనా, నెలకి 2,000 రూపాయలు సేవ్ చేస్తున్నారు జనవరి నుంచి. డిసెంబర్ అయ్యేసరికి మీరు ఎన్ని నెలలు అయి ఉంటుంది? 12 నెలలు అయిపోయింది కదా డిసెంబర్ ఎండింగ్ కి. ఎంత సేవ్ చేసి ఉంటారు? 24,000. నెలకి 2,000 చొప్పున 12 నెలలకి 24,000 సేవ్ చేసేసి ఉంటారు. ఎలా చెప్తాం? బై డిసెంబర్ దిస్ ఇయర్ ఐ విల్ హ్యావ్ సేవ్డ్ 24,000 రూపీస్. ఐ విల్ హ్యావ్ సేవ్డ్ ఏ ఫామ్? అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఆ టైంకి 24,000 ఆల్రెడీ సేవ్ చేసేసి ఉంటాను అని చెప్తాం. అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో. అలా కాకుండా అప్పటికి 12 నెలలుగా సేవ్ చేస్తూ ఉండుంటాను అని చెప్పాలి. అంటే నీవు సేవింగ్ అనేది ఇంకా ఆగదు, ఇంకా కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ ఇయర్ కూడా. అప్పుడు ఇలా చెప్తాం, బై డిసెంబర్ దిస్ ఇయర్ ఐ విల్ హ్యావ్ బీన్ సేవింగ్ ఫర్ 12 months. అప్పటికి 12 నెలలుగా నేను సేవ్ చేస్తూ ఉంటాను. అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కి బొమ్మ ఎలాగేస్తాం చూడండి. సో ఫ్యూచర్ లో ఏదో ఒక టైం తీసుకోండి, ఈ టైం కల్లా అది జరుగుతూ ఉండాలి. కానీ ఎప్పుడు స్టార్ట్ అయ్యాలి అది? ఆ పని ఫ్యూచర్ లో స్టార్ట్ అవ్వచ్చు, ప్రెజెంట్ లో స్టార్ట్ అవ్వచ్చు, పాస్ట్ లో స్టార్ట్ అవ్వచ్చు. స్టార్టింగ్ ఎప్పుడైనా సంబంధం లేదు, కానీ మనం రెఫర్ చేస్తున్న టైంకి ఆ టైంకి జరుగుతూ ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, ఎన్నాళ్ళు మెన్షన్ చేయాలి. పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో ఎప్పుడు కూడా టైం పీరియడ్ మెయింటైన్ చేయాలి. 5 ఏళ్ళ 6 ఏళ్ళ పలానా టైం నుంచా అది మెన్షన్ చేయాలి. టైం పీరియడ్ మెన్షన్ చేయకుండా మెన్షన్ రాయాలనుకుంటే మామూలు ప్లెయిన్ కంటిన్యూస్ టెన్స్ వాడాలి, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడకూడదు. అర్థమైందా? టైం ఎప్పుడు స్టార్ట్ అయిందనే సంబంధం లేదు. యాక్చువల్ గా పాస్ట్ లో స్టార్ట్ అయిన ఈవెంట్ అయినా పర్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2018లో ఒక ఈవెంట్ నువ్వు ఈ 2,000 రూపాయలు సేవ్ చేయడం మొదలు పెట్టావు 2018 జనవరిలో. 2021 జనవరి తీసుకున్నావు అనుకోండి, ఎన్ని సంవత్సరాలు అయింది? 3 సంవత్సరాలు. ఎలా చెప్తావు? I started saving in January 2018. By December 2020, I will have been saving for ఎన్ని నెలలు? 36 months. 3 సంవత్సరాలు కదా. డిసెంబర్ 2018 అంతా సేవ్ చేసావు, 19 అంతా సేవ్ చేసావు, 20 అంతా సేవ్ చేసావు. 36 నెలలుగా నేను సేవ్ చేస్తూ ఉండుంటాను. అలా అనమాట. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఇంకోటి చూడండి, టు టాక్ అబౌట్ సంథింగ్ దట్ ఫినిషెస్ జస్ట్ బిఫోర్ అనదర్ టైమ్ ఆర్ యాక్షన్. ఐ విల్ బి టైర్డ్ వెన్ ఐ గెట్ హోమ్. నేను ఇంటికి వెళ్ళేసరికి బాగా అలిసిపోయి ఉంటాను. ఎందుకు? బికాస్ ఐ విల్ హ్యావ్ బీన్ వాకింగ్ ఫర్ ఓవర్ అన్ అవర్. అప్పటికి గంట ముందు నుంచి నేను నడుస్తూ ఉండి ఉంటాను కాబట్టి. రేపటి గురించి చెప్తున్నాం. రేపు నేను ఇంటికి వెళ్ళేసరికి బాగా అలిసిపోతాను రా. ఎందుకు? రేపు బస్సులు బంద్, సో నేను నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాలి. ఐ విల్ హ్యావ్ బీన్ వాకింగ్ ఫర్ 1 hour, ఓవర్ అన్ అవర్. గంట పైగా నేను నడిచి ఉంటాను కాబట్టి వెన్ ఐ రీచ్ హోమ్, వెన్ ఐ గెట్ హోమ్, ఐ విల్ బి టైర్డ్. 3 టెన్స్లు వాడేశారు ఒకేసారి. చూడండి, అక్కడ సింపుల్ ప్రెజెంట్ కనిపిస్తుంది, ఇది ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్ కనిపిస్తుంది, సింపుల్ ఫ్యూచర్ ఏమో ప్యాసివ్ వాయిస్ లో కనిపిస్తుంది. ఐ విల్ బి టైర్డ్ ప్యాసివ్ వాయిస్ లో కనిపిస్తుంది. మూడోది వచ్చేసరికి
ఐ విల్ హ్యావ్ బీన్ వాకింగ్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. 3 టెన్స్లు ఒకేసారి. We are done with the tenses. I hope I have made it easier for you to understand. చెప్పండి మీ ఒపీనియన్ చెప్పండి. నచ్చిందా నచ్చలేదా, అర్థమైందా అర్థం కాలేదా? Have you learned something new that you don't know? ఏంటి తరుణ్ అందరూ చేతులు ఎత్తేస్తారు 1 by 1. సార్ నేను ఎత్తాను. చెప్పు. అక్కడ వుడ్ రాయకూడదు. ఎక్కడ? I would అక్కడ కాదు సార్, సెకండ్ వీల్ దగ్గర. బికాజ్ ఐ వుడ్ హ్యావ్ బీన్ వాకింగ్ ఫర్ అవర్ అండ్ అవర్ అని రాసిన. ఫ్యూచర్ గురించి కదా ఇదంతా మాట్లాడుతుంది. డిఫరెన్స్ చెప్పండి సార్. వుడ్ ఎప్పుడు వాడతారని అడుగుతున్నావా? సార్ వుడ్ ఎప్పుడు వాడతావు? ఐ వుడ్ హ్యావ్ బీన్ వాకింగ్ అనేది ఫ్యూచర్ అంటే గతానికి సంబంధించి మాట్లాడుతున్నావు. నువ్వు పాస్ట్ గురించి మాట్లాడినప్పుడు వస్తుంది. యాక్చువల్ గా వుడ్ హ్యావ్ బీన్ డూయింగ్ ఇవన్నీ చాలా ఇమాజినరీ సిచ్యువేషన్స్, కండిషనల్స్ లోనే వాడతారు. ఇఫ్ క్లాజ్ ఇలాంటివి వచ్చినప్పుడు ఎక్కువగా వాడతాం. ఇఫ్ క్లాజ్ లో మీకు ఇది ఉంది గుర్తుందా? ఇఫ్ క్లాజ్ నువ్వు వినే ఉంటావు కదా ఆల్రెడీ. అందులో థర్డ్ కండిషనల్ ఏంటి? ఇఫ్ ఐ హ్యాడ్ స్టడీడ్ హార్డర్ ఐ వుడ్ హ్యావ్ గాట్ బ్యాక్. అలా వస్తుంది. ఐ వుడ్ హ్యావ్ బీన్ అనేది చాలా రేర్ యూసేజ్. వుడ్ అంటే ఇమాజినరీ సిచ్యువేషన్ మనం మాట్లాడుతున్నాం. మళ్ళీ ఐ వుడ్ హ్యావ్ బీన్ అనేది చాలా రేర్ యూసేజ్. అక్కడ అది ఎందుకు రాదు అనేది నేను చెప్పలేను, కానీ ఇది ఎందుకు వస్తుందో చెప్పగలను. ఇది ఎందుకు వస్తుంది? బికాస్ ఇట్ ఈస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే అర్థం అదే కదా. అప్పటికి అంతసేపుడుగా నేను ఈ పని చేస్తూ ఉంటాను కాబట్టి ఇది. సో ర్యాండమ్ గా ఉండకూడదు. మనకు తెలిసిన నాలెడ్జ్ అనేది పక్కాగా ఉండాలి. ఇది ఎందుకు వస్తుందో నేను క్లియర్ గా చెప్పగలను. బికాస్ ఇట్ ఈస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఎందుకు? నేను ఇంటికి వెళ్ళేసరికి అలసిపోయి ఉంటాను. ఎందుకు అలసిపోయి ఉంటాను? బికాస్ ఐ విల్ హ్యావ్ బీన్ వాకింగ్. ఇదేమి ఇమాజినరీ సిచ్యువేషన్ కాదు, రేపు జరగబోయేది ఇదే. జరిగిపోయిన దాన్ని ఇలా జరుగుంటే అలా జరుగుంటే అని అనట్లేదు. నేను జరగబోయే దాని గురించి మాట్లాడుతున్నాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫ్యూచర్ ఈవెంట్, నాట్ ఎ పాస్ట్ ఈవెంట్. వుడ్ అనేది మీకు ఎక్కువగా పాస్ట్ ఈవెంట్స్ గురించి మాట్లాడేటప్పుడు వస్తుంది, ఫ్యూచర్ కి రాదని కాదు. అక్కడ వుడ్ ఈజ్ ఇర్రిలవెంట్ అట్ దిస్ కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్ లో వుడ్ అసలు సెట్ కాదు. ఓకేనా? ఎప్పుడు ఒకటి ఆలోచించుకోండి, ఇది ఎందుకు రాదు అది ఎందుకు రాదు అని కాదు, ఇది ఎందుకు వస్తుందని తెలుసుకోవాలి. అంటే మనకి జనరల్ గా ఇంగ్లీష్ అనేది ఏంటంటే కొంచెం ఇన్స్టింక్టివ్ గా నేర్చుకోవడం అలవాటు అయిపోయింది. ఇది ఇక్కడ వాడేస్తాం కదా, అది అక్కడ వాడేస్తాం కదా, ఇలా చూసాం కదా అలా చూసాం కదా. చాలా రాంగ్ యూసేజ్ అనమాట. ప్రతిది కూడా మీరు రివర్స్ అడగండి. వుడ్ ఎందుకు రావాలి? ఆస్క్ దట్ వే. ఇది ఎందుకు రాదు కాదు, అది ఎందుకు రావాలి, అలా అడగాలి క్వశ్చన్స్. విల్ ఎందుకు వచ్చింది, అది ఎందుకు వచ్చింది, వాట్ ఈస్ ద రీజన్, అలా వెళ్తే మనకి ఇంగ్లీష్ ఇంకా బెటర్ గా అంటే రూల్స్ మీద గ్రిప్ వస్తుంది. ఓకేనా? చలో, ఎనీథింగ్ ఎల్స్? కొత్త వాళ్ళు సోనియా, దీపక్ అర్థమైందా కాలేదా? అర్థమైంది సార్. అర్థమైందా? Have you learned something new today? Tenses? Yes, sir. Okay. కొత్తగా ఏం నేర్చుకున్నావు దీపక్ ఇవాళ? అంటే అదే సార్, ఈ యూసేజెస్ ఎలా అయితే వాడడం సార్. అంటే 2-3 చెప్పేవారు అంతే, ఇంత డీప్ గా తెలియదు. So what about you, Sonia? మాట్లాడు. ఇంత డెప్త్ గా నేర్చుకోలేదు సార్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కొంచెం కొత్తగా నేర్చుకున్నాను సార్. ఓకే. సో ఇప్పుడు ఈ టెన్స్ లో కూడా టెన్సెస్ లో కొంచెం ఆ రెండు టెన్సెస్ లో కొంచెం కొత్తగా నేర్చుకున్నాను. పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్. నైస్, గుడ్. ఆల్మోస్ట్ 1 hour 1.5 hour అయింది. 1 hour 40 minutes అయింది. ఫైన్, చలో దెన్, టేక్ కేర్, బై. థ్యాంక్ యూ సార్.